ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే సిద్ధపరిచినటువంటి భోజనమును మనము తిని ఆరగించుకొని దాని ప్రకారం ఆ భోజన బలము చేతి ఇక్కడి నుంచి తిరిగి వెళ్దాం. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 15 నుండి 19 వచనాలు చదివి పెట్టండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 15 నుండి 19 వచనాలు చదివి పెట్టండి. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి, ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సందర్భం అందరికీ తెలుసు. 5 రొట్టెల స్టోరీ, 2 చిన్న చేపల స్టోరీ అందరికీ తెలిసిన విషయమే. ప్రతి సండే స్కూల్ పిల్లోడు చెప్తాడు. అయితే ఇది దేవుని మాటగా, దేవుని ప్రత్యక్షతగా ఎలా మాట్లాడాలి, ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది, ఈ వాక్య పట్టణం మన జీవితంలో మనం ఏం నేర్పిస్తుంది, ఏం నేర్పించబోతుంది, మనం ఎలాగ మారాలి అనే విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు అరణ్య ప్రదేశంలో ఒక గొప్ప మీటింగ్ జరుగుతోంది. ఆయన సువార్త చెప్పారు, అనేక మంది రోగస్తులను స్వస్థపరిచారు, దయ్యం పట్టును విడిపించాడు, బాగు చేశారు. ప్రొద్దుకుపోయింది, వాళ్ళందరికీ ఆకలేస్తుంది. శిష్యులందరూ వచ్చి, ప్రభా ఇన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఆకలేసేటట్టుంది, బయటికి వెళ్ళాలంటే ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళు కొనుక్కొని తినాలి, మరి మన దగ్గర ఆహారం ఏది లేదు అని శిష్యులు యేసు ప్రభుతో చెప్పారు. అయినప్పటికీ కూడా దేవుడు అన్నాడు, మీలో ఎవరి దగ్గర అయినా కొంత ఆహారం ఉందా అని అడిగాడు. ఒక చిన్న పిల్లోడు టిఫిన్ బాక్స్ పట్టుకొని, నా దగ్గర ఉందయ్యా, 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి అని ప్రభువుకు చెప్పారు. ఇది ఉంటే చాలని ప్రభు ఆ రొట్టెలను చేతిలోకి తీసుకున్నాడు, ఆశీర్వదించాడు, దానిని విరిచాడు. స్తోత్రం చెప్పండి గట్టి. అక్కడ ఎంతమంది ఉన్నారు? 5,000 మందిని వాక్యం చెప్తుంది. కానీ పురుషులే 5,000 మంది, వాళ్ళ భార్యలు, వారి తల్లులు, వారి పిల్లలు, మొత్తం టోటల్ ఫిగర్ 15,000 మంది వేసుకుందాం. 15,000 మంది దేవుని యొక్క బోధన విన్నారు, అద్భుతాలు పొందారు, స్వస్థతలు పొందారు, విడుదల పొందారు. ఆత్మీయ ఆహారము చాలా బాగా వాళ్ళకు అందింది, కానీ శారీరక ఆహారము వారికి అందలేదు. ఆ శారీరక ఆహారము కొరకు శిష్యులందరూ భయపడుతున్నారు, శిష్యులందరూ ఆందోళన చెందుతున్నారు. ఎంత పెద్ద మీటింగ్ పెట్టు, ఏమంటారు తెలుసా? ఎలా ఉందా మీటింగ్ అంటే, అదే మీటింగ్, అన్నం పెట్టలేదు అంటారు. కొంతమంది తిండి భక్తులు ఉంటారు, తిండే తిండి ఆ భక్తులకి. ఎంత బాగా ప్రార్థన జరగనీగాక, ఎంత బాగా వాక్యం చెప్పనీగాక, ఎన్ని స్వస్థతలు జరగనీగాక, అన్నం పెట్టకపోతే కొట్టుపెడతారు మీటింగ్ అంతా. ఆ భయం శిష్యులకు ఉంది. బాబో ఇంత బాగా, ఇంత అద్భుతంగా మీటింగ్ జరిగింది, తిండి పెట్టకపోతే నలుగురు చెప్పుకుంటారు, అంత బాగా పెట్టారు కానీ ప్రార్థన ఒక ముద్ద పెట్టలేకపోయారు అంటారు అని శిష్యులు అడావడి పడిపోయి, టెన్షన్ పడిపోయి, బీపీ షుగర్లు పెరిగిపోతున్నాయి శిష్యులకి. యేసుప్రభు ఏం టెన్షన్ లేదు, ఎవరి దగ్గర ఉన్న ఆహారం అంటే తీసుకురండి. చిన్న పిల్లలు టిఫిన్ బాక్స్లో ఆ రొట్టె ముక్కల్ని లేదంటే ఆ చేపల్ని యేసుప్రభు చేతికి అందించాడు. ఆయన ఒక్కటే ఒక మాట అండి, ఆ రొట్టెని పట్టుకుని ఆకాశం వైపు ఆ రొట్టెని ఎత్తి ఒకే ఒక్క మాట అన్నాడు, ఆశీర్వదించాడు ఫస్ట్ రొట్టెని, తర్వాత దాన్ని విరిచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన ఫార్ములా ఏంటి? మన వేదం ఏంటి? మన సబ్జెక్ట్ ఏంటి? మనం విరవబడుతున్నాం, మనం నలిగిపోతున్నాం, మన బాధలు పడుతున్నాం, మనం ఆశీర్వదించబడతాం. ఎన్ని ప్రసంగాలు చెప్పాను ఈ బోధ మీద నేను. బాధపడబాకండి, విరవబడుతున్నారు బాధపడబాకు, నలిగిపోతున్నారు బాధపడబాకు, శ్రమలు వస్తున్నారు బాధపడబాకు, అప్పుల్లో ఉన్నారు బాధపడబాకు, మీరు ఇరుగుపోతున్నారంటే, నలిగిపోతున్నారంటే, దీనులైపోతున్నారంటే, సతుకులు పడిపోతున్నారంటే, కింద పడిపోతున్నారంటే, లెగుస్తున్నారంటే, కింద మీద పడుతూ లెగుస్తూ చాలీ జీవితాన్ని గడుపుతున్నాడంటే దేవుని మేము ఆశీర్వదించబోతున్నాడని ఎన్నో బోధలు ఇక్కడే ఈ స్థలంలోనే నేను చేశాను. కానీ కొంచెం బుర్ర పెట్టి ఒక్కసారి చదివితే ఆశీర్వదించిన తర్వాత రొట్టెని విరిచాడు. మిగతా ఉన్న సువార్తలో, మార్కు సువార్త, లూకా సువార్త, వీటిల్లో కూడా ఈ మాటలు ఉన్నాయి. కానీ అక్కడ కూడా ఆశీర్వదించిన తర్వాతే విరిచాడు.
మనం విరగబడిపోతున్నాం, మనం విరిపేస్తున్నాడు దేవుడు, నలిగిపోతున్నాం, వేచారిపోతున్నాం, బాధలు పడుతున్నాం. ఇంకా నెక్స్ట్ ఏంటి? ఆశీర్వాదమే. అది మనమైంది. మరి అది ఆమె చెప్పినంత ఈజీగా అది బాబోయ్ ఇన్ని బాధలు, బాబోయ్ ఇన్ని శ్రమలు, నేను చెప్పినట్టే మీకు అమ్మ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుడిని దీవించబోతున్నాడు. కానీ ఇక్కడ సబ్జెక్ట్ అంటే వేరుగా ఉంది. ఆశీర్వదించిన తర్వాత విరవటం ఏంటండి? అర్థమవుతుందా బాధ మీకు? ఎవరైనా విరిచిన తర్వాత, విరిగిపోయిన తర్వాత, నలిగిపోయిన తర్వాత బ్లెస్సింగ్స్ రావాలి కదా. ఈయన ఆశీర్వదించబడిన వాళ్ళని పట్టుకుని విరిసేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అనగలమా? అనాలి అంతే. దేవునికి స్తోత్రం. ఆయన ఔన్నత్యం, ఆయన ప్లాను, ఆయన పర్పస్, ఆయన మీటింగు, ఆయన గొడవంత వేరు. ఆయనకి దగ్గరగా ఉంటే, ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో మాట్లాడుతూ ఉంటే, వాక్యానికి దగ్గర సంబంధం ఉంటే యేసుప్రభుని ఎవడు అపార్థం చేసుకోడు. ఈ రాత్రి ఇదేంట్రా బాబు, యేసుప్రభు వారు ఆశీర్వదించబడిన వాళ్ళు నిలుస్తున్నారు, మనం విరగబడ్డాం కదా, విరిగిపోయాం కదా, ఇంకా నలిగిపోయాం కదా, ఇంకా నెక్స్ట్ ఆశీర్వాదమే కదా. ఈయనేంటి ఆశీర్వాదం వచ్చిన వాళ్ళు పట్టుకుని విరిసేస్తున్నాడు. వాక్యం అలానే ఉంది. ప్రతి స్వార్థికులు అలానే రాశారు. యేసుప్రభు రొట్టెను పైకెత్తి ఆశీర్వదించి విరిచారంట. ఆశీర్వదించబడిన తర్వాత రొట్టె విరవబడింది. విరిచిన తర్వాత ఆశీర్వదించలేదు, నలిగిపోయిన తర్వాత ఆశీర్వదించలేదు, చితికిపోయిన తర్వాత ఆశీర్వదించలేదు. ఆల్రెడీ ఆశీర్వదించబడిన రొట్టె, ఆశీర్వదించబడిన కుటుంబమే, ఆశీర్వదించబడిన వ్యక్తే, ఆశీర్వదించబడిన సమాజమే, ఆశీర్వదించబడిన సంఘమే, ఆశీర్వదించబడిన దైవజనుడే, ఆశీర్వదించబడిన పిల్లలే, ఆశీర్వదించబడిన భార్యే, ఆశీర్వదించబడిన భర్తే విరిచేస్తున్నాడు. కొంచెం అర్థం కానట్టు ఉంటుంది, కొంచెం ఓపిక పట్టండి, తర్వాత అర్థమైపోద్ది. చాలామంది బాధలు పడుతున్నారు, చాలామంది శ్రమలు అనుభవిస్తున్నారు, చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు అనుకుంటున్నారు నెక్స్ట్ ఆశీర్వాదమే, ఇంకేముంది నెక్స్ట్ ఆశీర్వాదమే. 26లో బ్లెస్సింగ్సే, 27లో బ్లెస్సింగ్సే, మీకు వచ్చే నెలలో ఆశీర్వాదమే, పై వచ్చే నెలలో ఆశీర్వాదమే, ఇక రేపు ఆశీర్వాదమే, ఆశీర్వాదమే, ఆశీర్వాదమే. ఎందుకంటే మేము నలిగిపోతున్నాం, మేము చితికిపోతున్నాం, మేము కింద మీద పడి లెగుస్తున్నాం, మేము ఏడుస్తున్నాం, మేము బాధపడుతున్నాం, మేము దుఃఖపడుతున్నాం, ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నాం, ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాం. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించడానికి నీవు నన్ను విరుస్తున్నావు. అది తప్పు. ఆశీర్వదించబడ్డావు కాబట్టే విరుస్తున్నాడు. ఇది కరెక్ట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత విచిత్రంగా ఉంది ఈ మాట. నా ఫార్ములా కూడా ఏంటి? అయ్యా మేము నలిగిపోతున్నాం, వేసారిపోతున్నాం, ఇక నెక్స్ట్ మా సంఘానికి ఆశీర్వాదమే అన్న భ్రమలో నేను కూడా ఉన్నాను ఇన్ని రోజులు. కానీ వాక్యం చదువుతుంటే ప్రభు అన్నాడు, ఒరే పిచ్చోడా, ఆశీర్వదించబడినోడిని నేను ఇరుస్తున్నాను రా బాబు. ఒక్క సంతోషించవలసిన మాట ఏంటో తెలుసా? మనందరం ఆశీర్వదించబడిన ప్రజలు. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపరచాలి. మనందరం ఆశీర్వదించబడిన జననం అంతే. కొంతమంది అనుకుంటారు ఈ శ్రమలు వచ్చినాయి, ఈ బాధలు వచ్చినాయి, ఈ నిందలు వస్తున్నాయి, నా ప్రమేయం ఏమీ లేదు, నా చేతి పని ఏమీ లేదు, నేను ఏ పాపం చేయలా, నేను మంచిగానే వాక్యాన్ని కట్టబడుతున్నా, వాక్యములో ఉంటున్నా, వాక్యాన్ని చదువుతున్నా, వాక్యాన్ని వింటున్నా, అపోస్తల సహవాసములు ఉంటున్నా, దేవుడు చెప్పిన ప్రతి మాట వింటున్నా. అయితే ఎందుకు నాకు ఈ శ్రమ అంటే నా నెత్తి మీద శనుందేమో, నాకు దరిద్రం, దరిద్రంలోకి వచ్చినవేమో, నాకు కలిసి రాలేదేమో, నా గోత్రం తేడాగా ఉంది, నా నక్షత్రం తేడాగా ఉంది, నా కులం తేడాగా ఉంది, నా ఫలం తేడాగా ఉంది, నా కుటుంబం తేడాగా ఉంది, అసలు మేము శాపగ్రస్తులం, మేము పనికి మాలలో అనుకుంటున్నావేమో. బాధలు పడుతున్నా, ఇబ్బందులు పడుతున్నా, వేసారిపోతున్నా, నలిగిపోతున్న ప్రజలారా, మీరు అనుకుంటున్న ఫార్ములా తప్పు. శ్రమలు వచ్చాయి కాబట్టి నువ్వు శాపగ్రస్తురాలువా? శ్రమలు వస్తున్నాయి కాబట్టి నీ గోత్రం చెడిపోయిందా? శ్రమలు వచ్చినాయి కాబట్టి నీ దరిద్రం పనికి మాలిందా? ఇవో శ్రమల మీద శ్రమలు వస్తుంటే, శనిద్రాల మీద శనిద్రం, నాకు దరిద్రం పట్టుకుంది అయ్య గారు, నేను శాపగ్రస్తురాలు అయ్య గారు, మేము శాపగ్రస్తులం అండి, అందుకే మాకు ఈ శ్రమలండి, అందుకే మాకు ఈ బాధలండి, అందుకే మాకు ఇబ్బందులండి, మేము పనికి మాల కుటుంబం అండి, మాది మేము శపించబడిన వాళ్ళమండి, మేము శాపంలో ఉన్న వాళ్ళమండి, అందుకే మేము ఈ తలకాయ నొప్పులు పడుతున్నాం అని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, మీరందరూ ఆశీర్వదించబడిన ప్రజలే, మీరందరూ దీవించబడిన ప్రజలే, మీరందరూ బ్లెస్డ్ పీపుల్ అంటే దేవుడికి స్తోత్రం. ఏ ఒక్కరిలో ఈ రోజు నుంచి ఈ ఆలోచన తీసేసేయండి.
శ్రమలను, బాధలను, ఒత్తిళ్లను, ఇబ్బందులను అనుభవిస్తున్న ప్రజలారా, మీరు శాపగ్రస్తులు కాదు. మీరు శాపమనే కాడి కింద లేరు. మీరు అపవాది కాడి కింద లేరు. మీరు ఐగుప్తు కాడి కింద లేరు. నా దేవుని చేతిలో మీరున్నారు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామాన్ని గణపరచండి. నా ప్రభువు చేతులోనికి వచ్చేసాం. నా ప్రభు చేతుల్లో మనం ఉన్నాం. మన ప్రభు చేతులకు మనం అప్పగించుకున్నాం. మన దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకే మనం విరిచేస్తున్నాడు. దేవుని చేతులకు వచ్చేసాం. ఆ టిఫిన్ బాక్స్లో ఉంటే కొంతమంది కంఫర్ట్ చూసుకుంటారు. చర్చిలో గోళ్ళకు ఆనుకోవడానికి ఇది ఎట్లా చూసుకుంటారో, ఫ్యాన్ల కిందే సరిగ్గా అది ఊడిని ఎత్తి మీద పడితే ఇప్పుడు తెలుస్తుంది. అట్లా దాని కిందే ఎట్లా కొంతమంది చర్చిలో కూడా కంఫర్ట్లు చూసుకుంటా అక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చుంటే అది ఇది ఇలాగా. ఆ రొట్టె గనక ఆ చిన్న పిల్లోడండి, ఆడికి ఎందుకు ఇవ్వాలనిపించింది యేసుప్రభుకి చెప్పండి? తల్లి నేను తినపోయినా పర్లేదు, నా కొడుకు పెట్టుకోవాలని ఆ రొట్టెలు చేసి ఆడి క్యారేజీ బాక్సులు కట్టింది. ఆడి క్యారేజీ టిఫిన్ బాక్సులు పెట్టింది. ఆడికి 2 చిన్న చేపలు, 5 రొట్టెలు. నా బిడ్డడు తింటే చాలు, తల్లి స్వభావం అది. ఈ పిల్లోడికి నా ఆకలి నేను తీర్చుకోవాలి అన్న స్టేజ్లో ఉన్న పిల్లోడు జనాల ఆకలి కొరకు అతడు ఆశపడేటువంటి విధానం ఏంటో నాకు అద్భుతంగా ఉంది. ఒక తల్లి తండ్రి ఆలోచించే ఆలోచన ఒక చిన్న పిల్లోడు ఆలోచించాడు. అటువంటి తరం లెగబోతుందని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలే పెద్దరికంగా ఆలోచించేటువంటి ఆలోచన ఈ రోజున ఎట్లా తగలడిపోయిందంటే తరం, పెద్దోళ్ళు పిల్లశాస్త్రాలు చేస్తూ ఉన్నారు. పెద్దోళ్ళు పిల్లశాస్త్రాలు చేస్తూ ఉన్నారు. చిరాకు వచ్చేద్దాం ఒక్కొక్కరిని చూస్తే. ఆ పిల్ల శాస్త్రాలను చూస్తుంటే, పిల్ల వైఖరి చూస్తుంటే, పిల్ల భక్తులు చూస్తుంటే చిరాకు వచ్చేద్ది. కానీ ఆ చిన్న పిల్లడు అన్ని వేల మంది కోసం ఆలోచించాడు. ఇది నేను ఒక్కడిని తింటే ఎట్టాగా అన్ని వేల మంది రిస్కులు. ఏమంటే చిన్నపిల్లాడు అండి, వాడికి అసలు ఆ ఆలోచన అసలుకి ఉండదు. ఆ అమ్మ నాకు క్యారేజీ కట్టి నేను తినేయాలన్న మైండ్ సెట్లో ఉన్నాడు. అంతమందిని దృష్టిలో పెట్టుకుని యేసుప్రభుకు భోజనాన్ని ఇచ్చాడు. ఇటువంటి తరం లెగవాలని ప్రార్థన చేస్తున్నాను. చిన్న పిల్లల్లో ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలు కలిగేటువంటి తరం, అందరికీ ఆశీర్వాదకరంగా బతకాలి అని పిల్లలు అనుకోవాలి. అటువంటి తరాలు లెగవాలి, అటువంటి పిల్లలు లెగవాలి, అటువంటి జనరేషన్ లెగవాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ఎవడ తిండి వాడు తింటే చాలనుకున్న రోజులు ఇవి. కానీ ఆ పిల్లోడు కుదరదు యేసుప్రభుకి ఇవ్వాల్సిందని యేసుప్రభు నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయండి, 2 చిన్న చేపలు ఇచ్చేసాడు. ఆయన చేతిలోకి వెళ్ళిపోయినాయి ఆ రొట్టెలు. ఇప్పుడు వరకు ఆ రొట్టెలు కనుక టిఫిన్ బాక్స్లో ఉంటే ఒక్కడి ఆకలి తీర్చేయగలవు, ఒక్కడి కోరికే తీర్చగలదు, ఒక్కడి కుటుంబాన్ని పోషించగలదు, ఒక్కడి ఆశలే తీర్చగలదు, ఒక్కడి కన్నీరే తుడచగలవు. ఆ రొట్టెలు ఒక్కడి ఆకలి తీర్చగలదు, ఒక్కడి స్వభావాన్ని మెరుగుపరచగలదు, ఒక్కడి ఆలోచనని బలపరచగలదు, ఒక్కడి జీవితాన్ని ఆశీర్వదింపజేయగలదు. ఇప్పుడు ఆ రొట్టె ఆ కంఫర్ట్ జోన్లో నుంచి యేసయ్య చేతిలోకి వచ్చింది. మాకేం బాధలు వద్దండి, మాకు కష్టం వద్దండి, మాకు ఇబ్బంది వద్దండి, మేము కంఫర్ట్లో ఉంటాయండి, అమ్మయ్య అయ్యా బాబు అనుకుని సరిపెట్టేసుకుంటున్నారు. మాకు ఇది చాలండి, మేము మాకు ఇది చాలండి, మేము ఎట్టుంటే చాలండి. కొంతమంది యేసుప్రభు చేతిలోకి రాట్లా, ఎవడిష్టం వాడిది, కంఫర్ట్ జోన్ అనమాట. మేము చర్చికి రామండి, మేము చర్చిలో కూర్చోమండి, అసలు మేము చర్చికి వస్తాం కానండి, ఆడి చర్చికి మాత్రం రామండి, మేము చర్చికి వస్తాం కానండి, ఆయనతో మాత్రం ప్రార్థన చేయం. ఎంత కంఫర్ట్ జోను. బాక్స్లో మగ్గిపోతున్నారు. ఇలా హాయిగా ఉంది, ఏసీ పెట్టేసి బాక్స్లో వదిలేసాడు యేసుప్రభు. బాగా ఏసీ కింద పడుకొని ఇక అదే ఆలోచన, ఇక అమ్మయ్య చాలు యేసుప్రభు చేతులు కొత్తి ఎక్కడ తిప్పలు పడిపోవాలో, ఎక్కడ సమస్యలు పడిపోవాలో, ఎక్కడ నిలిపేస్తాడో, ఎక్కడ తన్నేస్తాడో, ఎక్కడ చంపేస్తాడో ఓ భయం. ఇటువంటి భయంలో నుంచి సంఘం బయటికి రావాలి. దేవుని చేతిలో ఉండటం ఎంత దీవెనకరం, ఎంత ఆశీర్వాదకరం. సృష్టిని శాసించిన చేతులవి, దేవునికి స్తోత్రం కలుగునగా. సృష్టిని చేసిన చేతుల్లోని గనక నిన్ను నీవు అప్పగించుకుంటే బలపరచగలిగిన చేతులవి, లేవనెత్తగలిగిన చేతులవి, స్వస్థపరచగలిగిన చేతులవి, కృంగిపోయి నశించిపోయి వేజారిపోతున్న ప్రజలను లేవనెత్తి నిలబెట్టగలిగే చేతులు గనక నీవు ఆ టిఫిన్ బాక్స్ నుండి బయటపడు. ఫస్ట్ అసలు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటపడు, ఆ రిలాక్సేషన్ నుంచి బయటపడు. యేసుప్రభు చేతిలోకి వస్తే అది ఎంత దీవెనకరం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య చేతిలోకి వచ్చేయాలి. స్తోత్రం చెప్పండి. అందరి గురించి చెప్పట్లో కొందరు గురించి చెప్తున్నా. యేసుప్రభు చేతుల్లోనికి వచ్చేస్తే ఆయన విరవటం స్టార్ట్ చేస్తాడు.
నువ్వు విరిగిపోతున్నావంటే, శ్రమలు పడుతున్నావంటే, బాధలు పడుతున్నావంటే, ఇబ్బందులు పడుతున్నావంటే మనందరం ఆల్రెడీ ఇప్పుడు దేవుని చేతిలో ఉన్నట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు చేతిలో ఉన్న మన ధైర్యం సంఘానికి ఈ రాత్రి కలగాలి. చాలు, ఇది చాలు నాకు. నీ చేతుల్లో నా కుటుంబం ఉంది, నీ చేతుల్లోనికి నా కుటుంబం వచ్చింది. ఆ చిన్న పిల్లవాడి వద్ద నుంచి, ఆ చిన్న పిల్లవాడి ఇంటి వద్ద నుంచి, ఆ చిన్న పిల్లవాడి క్యారేజీ బాక్సులో నుంచి యేసు ప్రభు చేతిలోకి వచ్చా. ఎక్కడో ఉండవలసిన నిన్ను, ఏ స్థలంలో ఉండవలసిన నిన్ను, ఏ రోడ్డు మీద ఉండవలసిన నిన్ను, ఏ కుటుంబంలో ఉండవలసిన నిన్ను, ఏ సంఘానికి పరిమితం అయిపోయిన నిన్ను యేసు ప్రభు తన చేతిలోకి తీసుకున్నాడు. లేదా మన జీవితాలు ఎక్కడివి, మన బతుకులు ఎక్కడివి, మన గొడవ ఎక్కడిది, మన గోల ఎక్కడిది, మన యాస ఎక్కడిది, మన భాష ఎక్కడిది, మన కొంప ఎక్కడిది, మన జీవితాలు ఎక్కడ తగలబడ్డాయి, ఏ క్యారేజీ బాక్స్లో ఉన్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి, ఎవడి ఇంటి దగ్గర ఉన్నాయి, ఎవడి కంఫర్ట్లో ఉన్నాయి, ఎవడి కంఫర్ట్ జోన్లో ఉన్నాయి. ఈ రోజున అందరూ దేవుని చేతులకు వచ్చారన్న సత్యాన్ని ఈ రాత్రి గ్రహించాలి. ఎక్కడో ఉండవలసిన ప్రజలు, ఎక్కడో తినవలసిన ప్రజలు, ఎక్కడో ఎవరి చేతి భోజనం తిని బ్రతకవలసిన ప్రజలు ఆయన చేతులకు వచ్చేసారు. ఏ నీడలో బ్రతకవలసిన ప్రజలు ఆయన చేతులకు వచ్చేసారు. యేసు ప్రభు చేతులకు వచ్చిన సంఘంగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ రాత్రి చాలా సంబరపడిపోతున్నాను. మనందరం ప్రభు చేతిలో ఉన్న మన విశ్వాసం, నిరీక్షణ ఈ రాత్రి ప్రతి ఒక్కరిలో కలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మనం చిన్న పిల్లవాడి ఇంటిలో లేము, చిన్న పిల్లవాడి వద్ద లేము, క్యారేజీ బాక్స్లో లేము, యేసు ప్రభు చేతిలోకి వచ్చాం కాబట్టి మనం ఆశీర్వదించబడ్డాం. ఆయన చేతులకు వచ్చేసాం, ఆయన చేతికి అప్పగించుకున్నాం, ఆయన చేతి కింద ఒదిగిపోయాం. అందుకే మనం బ్లెస్డ్ పీపుల్. అంతేగా మనం ఆశీర్వదించబడిన ప్రజలు. ఇక మరొక మాట మాట్లాడడానికి, మరి ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ నిందలు? మేము ఆశీర్వదించబడిన ప్రజలైతే మాకెందుకు ఈ తలకాయ నొప్పి అంటావేమో. ఇదంతా నాకు అనవసరం. దేవుడు ఆశీర్వదించిన వారిని మాత్రమే విరుస్తున్నాడు. ఒకసారి చూడండి అన్నమాట. ఎన్నో వచనంలో ఉంది, మత్తయి 14:19 వచనం చూడండి. పచ్చిక మీద కూర్చుండునని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి. అంతే, దేవునికి స్తోత్రం కలుగునగా. యేసు ప్రభు చేతులకు వస్తే మన జీవితాలు ఎలా అయిపోతాయి? ఆశీర్వదించబడతాయి. ఇప్పుడు చెప్పండి, నీకు శాపమో దరిద్రమో కాదు, నువ్వు ఆల్రెడీ బ్లెస్డ్ పీపుల్ కదా, మీది 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 ఆశీర్వదించబడిన కుటుంబం కదా. దేవుడు నేను విరుస్తున్నాడు అంతే. యేసుప్రభు చేతులకు వచ్చానన్న ఒక ధైర్యం ఈ రాత్రి నీకు కలగాలి. యేసుప్రభు చేతుల్లోనికి మేము వచ్చేసాం. ఎక్కడో ఉండవలసిన మేము, ఎవరి చేతి భోజనమో తినవలసిన మేము, ఎవరి నీడలో బ్రతకవలసిన మేము ఈ సహవాసానికి వచ్చాం. ప్రభు చేతులకు వచ్చాం, ప్రభు చేతిలో విన్నాం. ఆయన మమ్మల్ని విరుస్తున్నాడు. అంతేగాని మేము దరిద్రం అండి, మా ఇంటి పేరే దరిద్రం అండి, మా నక్షత్రమే దరిద్రం అండి, మా బంధువులే దరిద్రం అండి, మేము దరిద్రులు అండి, మేము శాపంలో ఉన్నామండి, అందుకే ఇవ్వండి కాదు, మీరు ఆశీర్వదించబడ్డారు కాబట్టే మీకు ఇవన్నీ. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ మాట వింటుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. యేసు చేతిలో మనం ఉన్నట్లుగా, యేసు చేతిలో ఉన్నవారు ఆశీర్వదించబడినట్లుగా, ఆశీర్వదించబడిన వారిని ఆయన విరుస్తున్నట్లుగా ఈ రాత్రి నాకు చాలా సంతోషం ఇస్తూ ఉంది. ఇది ప్రభువే విరుస్తున్నాడు. సంఘమా, ప్రభువు మనల్ని విరుస్తూ ఉన్నాడు. ధైర్యంగా ఉండు, నీకేది అవ్వదు. ఆశీర్వదించబడిన వాడిని మాత్రమే దేవుడు విరిచి వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. శాపగ్రస్తుని విరిచి వాడుకోవడానికి ఇష్టము లేడు ఆయన. ఆశీర్వదించబడిన వాడిని ఇరిచి వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మనందరము ఆశీర్వదించబడిన ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. మనం శాపములో, మనం దోషములో, మనం దరిద్రంలో, మరి దేంట్లో ఉన్నాం? అది అందుకే ఎరుతున్నాడు యేసు ప్రభు. మరి ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ గొడవ, ఎందుకు? యేసు ప్రభు ప్లాన్ వేరు, నువ్వు ప్లాన్ వేయటం మానే. యేసు ప్రభు ప్లాన్ వేరు, యేసు ప్రభు కన్స్ట్రక్షన్ వేరు, యేసు ప్రభు విధానం వేరు. నువ్వు ప్లాన్ వేయటం మానేసి, నువ్వు ఆలోచించడం మానేసి యేసు ప్రభు విరుస్తున్నాడు కాబట్టి ఆయనకి నువ్వు అప్పగించుకో. దేవునికి స్తోత్రం కలుగునగా. నీ పట్ల దేవుని ఉద్దేశములు అధికముగా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. జనములు ఆకలి తీర్చునట్లుగా, శిష్యులకు మిగులు గంపలు మిగులునట్లుగా, దేవునికి మహిమ కలుగునట్లుగా నిన్ను అనగా ఆశీర్వదించబడిన వారిని ప్రభు విరుస్తూ ఉన్నాడు. మనల్ని జనములకు ఆశీర్వాదకరంగా మార్చడానికి, శిష్యులకు 12 గంపలు మిగలటానికి, దాని ద్వారా దేవుని రాజ్యమునకు, నా ప్రభువుకి మహిమ కలగడానికి ఆశీర్వదించబడిన ఈ JHS మినిస్ట్రీస్ దేవుడు విరుస్తూ ఉండగా
చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచండి. హల్లెలూయా. ఏలియా గారు అనండి ఒకసారి. ఆయన కేరేతు వాగు దగ్గర ఉన్నాడు. ఎన్ని నెలలు ఉన్నారు? హలో, ఎన్ని నెలలు ఉన్నాడు ఏలియా గారు కేరేతు వాగు దగ్గర? భక్తులు ఇప్పుడు బైబిల్ తిత్తున్నారేంటి? ఈ బ్యాచ్ అంతా ఏ బ్యాచ్? జలప్రలయం వస్తుందట, మొత్తం ఈత కొట్టవచ్చు, ఈతలు నేర్చుకోండి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి. 6 మాసముల పాటు ఏలియా కేరేతు వాగు దగ్గర ఉన్నాడు. దేశము కొరకు ప్రార్థన చేస్తూ ప్రయాసపడుతున్నారు. అక్కడికి కాకులు మాంసాన్ని రొట్టెను తీసిపెట్టాయి. అక్కడి నుంచి సారేపతు అనే ఊరికి వెళ్ళాడు. ఆ విధవరాలు ఇంట చేరాడు. అక్కడ అయ్యా విధవరాలను దీవించు, అయ్యా పిండి పిసుకు తొట్టి దీవించు, ఆమె నూనె బొడ్డిని దీవించు అని ప్రార్థనలు చేస్తూ ఆమె కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు రొట్టె మాత్రం ఇచ్చాడు. ఏం క్యాన్సిల్ అయిపోయింది? సారేపతు ఊరిలో చికెన్ క్యాన్సిల్ అయిపోయింది. కేరేతు వాగు దగ్గర చికెన్ ప్లస్ రొట్టె. సారేపతు ఊరిలో రొట్టె చికెన్ లేదు, అక్కడ చికెన్ క్యాన్సిల్ అయింది. అక్కడి నుంచి కర్మేలు పర్వతానికి వచ్చాడు. రొట్టె లేదు, చికెన్ లేదు, దేవునికి స్తోత్రం. అంటే ఇక ఈ శాపంలోకి వెళ్ళిపోయాడని ముద్ర వేసే వచ్చాం మనం. అబ్బో, ఇక ఏలియా గారి శాపంలోకి వెళ్ళిపోయి ఇదేం దరిద్రంలా కేరేతు వాగు దగ్గర ఉన్నారు, ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఎంత బాగున్నారండి వాళ్ళు, ఇక్కడికి వచ్చారండి, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అండి ఏమి అవలా, నిన్ను ఆశీర్వదించబడ్డావు కాబట్టి విరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమి అయిపోలా, అన్నం తిండి లేకపోతే శాపంలో ఉన్నట్టు కాదు. అది మీరు ఒక్కసారి బుర్రలో పెట్టుకోండి ఈ మాట. అక్కడ ఉన్నప్పుడు బాగా తినేసేవాళ్ళండి, ఇక్కడికి వచ్చినాక మరి ఎత్తుకోవాల్సి వస్తుందండి. నువ్వు దానికి పెడతామండి ఆశీర్వాదం, నేను దానికి పెట్టనండి. తిండున్నా లేకపోయినా నలుగురికి ఉపయోగపడితే నువ్వు బ్లెస్డ్ పీపుల్ అంతే. మరి నలుగురు నీ వద్దకు వస్తుంటే, నలుగురు నీతో ప్రార్థన చేయించుకుంటుంటే పరిశుద్ధాత్మ నీ మీదకు దిగి వచ్చి నానావిధ భాషలు మాట్లాడతా, దర్శనాలు కనపడతా, స్వప్నాలు కనపడతా, దేవుని రాజ్యానికి మహిమకరంగా బ్రతికితే నువ్వు ఆశీర్వదించబడ్డా. అంతేగాని తిండి లేదని కూర అక్కడ ఉన్నప్పుడండి చికెన్ అండి, అక్కడ ఉన్నప్పుడండి అదండి, ఈ మాసం నా మాసం అండి, ఇక్కడ ఉన్న పచ్చడండి అంటే నువ్వు దానికి పెడతావు ఆశీర్వాదం దరిద్రంగా. ఇప్పుడు మనందరం ఏమనాలి? కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత ఏలియా గారికి సరైన తిండి లేదు. కేరేతు వాగు దగ్గర ఉన్నప్పుడే నన్ను అడిగితే మీ దృష్టిలో అక్కడ మాత్రమే అతడు బాగా ఆశీర్వదించబడ్డాడు. మీ దృష్టిలో ఆశీర్వాదం తిండి, పొద్దాకలు తిండే కదా మీ దృష్టిలో ఆశీర్వాదం, ఇంకోటి లేదు కదా. మన కుటుంబం దేవుని కొరకు ఎంతగా పాటుపడుతుంది, ఎంతగా సహాయపడుతుంది, ఎంతగా ముందుకెళ్ళిపోతుంది, దేవుని మందిరంలో మేము ఎలా ఉన్నాం అనేది చూసుకోరుగా మీరు. ఎప్పుడు తిండే, ఆ మాయదారి తిండి ఎప్పుడు నశించిపోద్దు, కానీ ఎప్పుడు తిండే 24 గంటలు తిండే. ఇక అది ఉంటేనే బ్లెస్, ఇక అది ఉంటేనే ఆశీర్వదించబడ్డాం. లేకపోతే బాబోయ్ శాపమండి, పావండి, అదండి, ఇదండి, దరిద్రం అండి మాకు. ఒకవేళ నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, నీకు తినడానికి 4 మెతుకులు కూడా అందకపోతే దేవుని రాజ్యం కొరకు నువ్వు పూర్తిగా సహాయపడుతున్నావు, దేవుని రాజ్యం కొరకు పాటలు పడుతున్నావు, నువ్వు నీ పిల్లలు దేవుని రాజ్యం కొరకు, దేవుని విస్తరణ కొరకు మీ హస్తం బలంగా ఉంది, దేవుని ఆశీర్వాదం మీ మీద ఉంది అన్న లెక్కే నువ్వు తిండిని తీసుకొచ్చి ఆశీర్వాదాన్ని పోల్చొద్దు, తప్పది. ఏలియా గారు కేరేతు వాగు దగ్గర ఉన్నప్పుడు దేశ రక్షణ కొరకు ప్రార్థన చేశారు. సారేపతు ఇంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ కూడా దేశ రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చాక అక్కడ కూడా దేశ రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. కాకపోతే మనము చూడవలసిన పాయింట్ మీరు ఏం చూస్తారంటే, ఇక్కడ అతనికి చికెన్ పోయింది, ఇక్కడ చికెన్ కాదు రొట్టె కూడా పోయింది, అందుకే ఇతడు శాపంలోకి పోయాడని నువ్వు అంటావు. కాదు, కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాతే, అక్కడ తల మోకాల్లో పెట్టిన తర్వాతే ఇదిగో జనముల ఆకలి తీర్చబడింది, జనములు విస్తరించబడ్డారు, జనముల కడుపులు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, శుభప్రదంగా నిండాయి. 850 మంది బయలుపత్రులు హతమైపోయారు. రాజులు రాణులు షేక్ అయిపోయారు. తిండి కూడా పక్కన పెట్టు కాసేపు. అన్నం లేకపోతే నువ్వు శాపంలోకి వెళ్ళినట్టు కాదు. దేవుని సన్నిధిలో నీవు ఘనపరచబడుతున్నావా? ఎస్, నువ్వు ఆశీర్వదించబడ్డావు.
డబ్బు లేకపోతే నీ మీద శాపం వచ్చేసిందని కాదు. నీవు సంఘములో నీవే దేవునికి ఒక ధనంగా మారిపోయావా, నువ్వు ఆశీర్వదించబడిన కుటుంబమే. నువ్వు దేనికి పెడుతున్నావు ఆశీర్వాదం అని? ఇంట్లో ఏమీ లేదండి, కానీ చర్చిలో మాత్రం పర్ఫెక్ట్గా వాడబడుతున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధన చేస్తున్నావు, గొంతులు వేస్తున్నావు, భాషలు మాట్లాడుతావు, దర్శనాలు చూస్తావు, ప్రవచనాలు పలుకుతావు, దేవుడు నీతో ముచ్చటిస్తాడు, నిన్ను మురిపిస్తాడు, దేవుడు మాట్లాడతాడు, నువ్వు పిలిస్తే దిగి వస్తాడు. కానీ ఇంట్లో పరిస్థితి కఠినంగా ఉంది, ఇంట్లో పరిస్థితి క్రూరంగా ఉంది, ఇంట్లో పరిస్థితి 4 మెతుకులు కూడా తినలేని పరిస్థితి, పచ్చడి కూడా లేని పరిస్థితి ఉంది. అయినా నేను చెప్తున్నాను, నువ్వు ఆశీర్వదించబడిన కుటుంబం అంతే. కొట్టుగట్టిగా చాపండి, మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు. మీరు పిలిస్తే దేవుడు వస్తున్నాడు, మీరు పిలిస్తే అగ్ని వస్తుంది, మీరు పిలిస్తే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తున్నాడు. ఎస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. మీరు బ్లెస్డ్ పీపుల్ అంతే. ఇక మీరు బ్లెస్డ్ పీపుల్ కాబట్టే దేవుడు మిమ్మల్ని విరుస్తున్నాడు మీకు ఈ శ్రమలో. ఏలియా గారు ఆశీర్వదించబడిన వ్యక్తి, అనేక జనములకు దీవెనకరంగా ఉన్నాడు. అతని తిండి విషయం పక్కన పెట్టండి కాసేపు, అనేక మందికి అతను దీవెనకరంగా మారిపోయాడు. అది ఆశీర్వాదం అంటే. అన్నం ఉండా లేదా మ్యాటర్ కాదు, చికెన్ ఎక్కడుంటే ఉంది, ఎక్కడ బాగా బతికాడు, ఇక్కడికి వచ్చి నాకు ఏం పోయింది, అది మ్యాటర్ కాదు. అతను దేవుని చేతులకు వచ్చేసాడు, అతను ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను విరిచేస్తున్నాడంటే అర్థం ఏంటో చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం త్వరగా. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను ఈన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఎవరి వద్ద నివసిస్తానో తెలుసా? విరిగిపోయిన వారి మధ్యలో పర్మనెంట్ ఉండిపోతాను నేను. ఇది గతంలో ఎన్నోసార్లు మీకు చెప్పాను నేను. ఇక మన కొంపలకు వచ్చిపోడంట, మన కొంపలోనే ఉండిపోతాడంట. ఎందుకంటే ఇరిగిపోయారు వీళ్ళు, నలిగిపోతున్నారు వీళ్ళు, వేచారిపోతున్నాడు. దేవుడు మన మధ్యన నివసిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇంతకు మించిన సంతోషం క్రైస్తవ జనానికి, క్రైస్తవ కుటుంబాలకి, క్రైస్తవ సంఘాలకి వేరొకటి ఉండకూడదు. నలిగిపోతున్నావు, విరిగిపోతున్నావు, వేజారిపోతున్నావు, ఏడిపి అన్నపానాలుగా రోజు మారిపోతున్నావు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తా, నీ వద్దే ప్రభువు నివసిస్తున్నాడు. ఎంత గొప్ప మాట అండి బైబిల్లో, ఎంత అద్భుతమైన మాట యెషయా ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. 57:15 చూడండి ఒకసారి. మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, వినయము గల వారి యొద్దకు, దీన మనస్సు గల వారి యొద్దకు నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్లేసు యాక్చువల్గా మహాఘనుడను, నేను మహోన్నతుడను, మహోన్నతమైన స్థలముల్లో నేను నివసిస్తాను. యాక్చువల్గా నా అడ్రస్ అది. మరి ఇప్పుడు ఎందుకు అడ్రస్ మార్చుకున్నావు యేసయ్యా? నువ్వు మహాగణుడు కదా, మహోన్నతుడు కదా, వెల్పులలో అతి గణుడు అయిన దేవుడు కదా. ఇదిగో దూతలు, మహాకాశములు, ఆకాశ మండలములు, పట్టరాని విస్తారమైన జలములకు నీవు కొనియాడబడుతున్న దేవుడువు కదా. నీవు నివసించదగింది ఆకాశ మహాకాశాల మీద కదా. నీవు తిరగవలసింది సువిశాల జగత్తులో కదా. నువ్వు ఎగరవలసింది, నువ్వు పర్యటన చేయవలసింది బంగారపు వీధుల్లో కదా, మహిమ కలిగిన స్థలములో కదా, తేజస్సు కలిగిన స్థలములో కదా. ఇక్కడ ఉండటానికి నీకు ఏంటి వచ్చింది అని అడిగితే, ఈ అడ్రస్కి ఎందుకు మార్చుకున్నావు? నీ ఆధార్ కార్డు ఆ అడ్రస్ మీద ఉండేది, నీ అడ్రస్ అది, ఇక్కడ అడ్రస్ మార్చుకోవాల్సిన అవసరం ఏంటి? యేసుప్రభు అంటున్నాడు, నేను యాక్చువల్గా నా అడ్రస్ అదే.
కానీ అక్కడ అడ్రస్ ఇక్కడికి ఎందుకు మార్చేసుకున్నాను, ఇక్కడ ఎందుకుంటున్నానంటే ఇక్కడ విరిగిపోయిన నా ప్రజలు ఉన్నారు, నలిగిపోతున్న నా ప్రజలు ఉన్నారు, జారిపోతున్న నా ప్రజలు ఉన్నారు, దుఃఖమే ప్రతిరోజు అన్న పానములుగా మార్చి వేసుకున్న కుటుంబాలు ఉన్నాయి. నా దేవుడు నీతో పర్మనెంట్గా ఉంటున్నాడనే సత్యాన్ని రాత్రి మర్చిపోవద్దు. మనం ఎంత ఆశీర్వదించబడిన జనమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. స్తోత్రం, హల్లెలూయా. వచ్చిపోవడం కాదు. దావీదు కుమారుడా, యేసయ్యా నన్ను కనికరించాను కానీ ఆ గుడ్డోడి దగ్గర ఆగిపోయాడు. ఒక పాపాత్మురాలైన స్త్రీ ఆయన వద్దకు వచ్చి కన్నీళ్లతో ఆయన పాదాలు గడిగేసి చేసేస్తే నీ పాపములు క్షమించబడ్డాయి అని వెళ్ళిపోయాడు. సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గరకు మిట్ట మధ్యాహ్నం బయలుదేరి వస్తే, ఇదిగో నీకు 5 భర్తలు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు, నువ్వు బుద్ధి మార్చుకో, మనసు మార్చుకొని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ మన వద్దకు వచ్చి వెళ్ళిపోయేవాడు కాదట ఆయన. మన మధ్య నివసిస్తున్నాను అన్నాడు, మన మధ్య కాపురం ఉంటున్నానన్నాడు, మన మధ్య నిలబడిపోయి ఉన్నానన్నాడు. ఆయన పర్మనెంట్ అడ్రస్ నీ అడ్రస్ మీదకు మార్చుకున్నాడు. అవసరం ఏంటంటే నీవు నలిగిపోతున్నావు, నువ్వు విరిగిపోతున్నావు. చెప్పండి. ఆల్రెడీ మనము ఆశీర్వదించబడిన ప్రజలం. ఎప్పుడు కూడా నేను శాపమండి, నేను పాపమండి, నేను నా బతుకండి, నా దరిద్రమండి, నా గోస, నా గొడవండి కాదు. మేము ఆశీర్వదించబడ్డ ప్రజలం కాబట్టి యేసుప్రభు చేతిలో ఉన్నామండి. మమ్మల్ని యేసుప్రభు ఆశీర్వదించాడండి. ఇలాగ మాకు శ్రమలు వస్తున్నాయి, మాకు ఇబ్బందులు వస్తున్నాయి, మాకు ఇబ్బంది ఏమి లేదండి, యేసుప్రభు మాతోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రతి అడుగులో మాతోనే ఉన్నాడు, మాకేమి ఇబ్బంది లేదండి. అలాంటి మైండ్ సెట్లోకి సంఘం వచ్చేయాలి రాత్రి. నేను దేవుని చేతిలో ఉన్నాను. శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, అప్పుల్లో, గొడవల్లో, గోసల్లో మునిగిపోయిన వాళ్ళు వేరే ఆలోచనలు ఆలోచించొద్దు. నేను ప్రభు చేతిలో ఉన్నాను, నేను ఆశీర్వదించబడ్డాను, అందుకే నన్ను ప్రభు విరుస్తున్నాడు, అందుకే నేను విరవబడుతున్నాను, అందుకే నాకు ఈ శ్రమలు. ఇంకొక అద్భుతమైన మాట, యేసు ప్రభు విరవబడుతున్న కుటుంబంలోనే ఉన్నానన్నాడు. దీనము మనస్సు కలిగిన వారిలోనే ఉన్నాను. చెరలేకపోయి ఆ గుండె ధైర్యం చేసేసుకొని చెలరేగిపోయే వాళ్ళ దగ్గర ఉండడంటే దేవుడు ఎప్పుడు ఏడుస్తూ ఉంటారే వాళ్ళ ఇంట్లోనే కొలువై ఉంటాడంట. ఎప్పుడు బాధలు పడుతూ, ఎప్పుడు చికాకులు పెడుతూ, ఎప్పుడు ఇబ్బందులు పడుతూ, ఎప్పుడు నలిగిపోతూ, వేచారిపోతూ, బతుకంతా ఎండిపోయిన బతుకుగా ఎవరు బతుకైతే ఉంటుందో అక్కడే దేవుడు అడ్రస్ మార్చేసుకున్నాడంట. అక్కడ ఉండటానికి ప్రభు వచ్చాడంట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎంత గొప్ప దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఇది ఒక ధైర్యశాలి కలిగిన వర్తమానం. ఇది ఒక క్రైస్తవుడు ధైర్యంతో నింపబడవలసినటువంటి వర్తమానం. నేను దేవుని చేతిలో ఉన్నా, నేను ఆశీర్వదించబడ్డా, అందుకే దేవుడు నన్ను విరుస్తుండే. అంతే. దేవుడు నా దగ్గర ఉంటాడు, దేవుడు నాలో ఉంటాడు, దేవుడు నాతో ఉంటాడు చాలు అన్న ధైర్యం సంఘానికి రావాలి. ఎంత గొప్ప దేవుడు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. యెషయా 42:2-3 మీరు చదవక్కర్లేదు, కానీ ఆయన విరిగి నలిగిన మనస్సును దేవుడు ఆలక్ష్యం చేయడట. మకమకలాడుతున్నటువంటి ఒత్తిని ఆయన ఆర్పడంట. వెలుగుతున్న వారిని ఆర్పడంట, ప్రకాశిస్తున్న వారిని ఆర్పడంట. దేవుని కొరకు భయంకరమైనటువంటి ప్రోత్సాహం కలిగిన ప్రజల్ని ఆయన ఆర్పనివ్వడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన ఆలక్ష్యము చేయడు. నలిగిపోయిన కుటుంబాలని, విరిగిపోతున్న కుటుంబాలని, కన్నీరు కారుస్తున్న కుటుంబాలని, భయముతోను దుఃఖములోను వెళ్ళిపోయిన కుటుంబాన్ని ఆయన ఆలక్ష్యము చేయడు. ఆయన వాళ్ళతోనే ఉన్నాడు. మనం ఈ రాత్రి ధైర్యం పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఫస్ట్ ఎవరమండి? ఆశ్రది. మన దేవుని చేతిలో ఉన్నాం, మనం ఆశీర్వదించబడ్డాం, మనం విరవబడుతున్నాం. ప్రజెంట్ విరవబడుతున్నాం. ఏం చేస్తాడు విరిచి? ఎందుకు అసలు విరుస్తున్నాడు ఆయన అనేది మనకు కావాలి కదా. దేవుని చేతులకు మనం వచ్చేసాం. ఇది ఫిక్స్ అయిపోయింది, కన్ఫర్మ్. ఇది దేవుని చేతులకు వచ్చేసాం. దేవుని చేతులకు మనం రాగానే మనం బ్లెస్ చేశాడు ఆయన. ఆకాశం వైపు చూసి వీళ్ళు ఆశీర్వదించబడుగాక అన్నాడు. బ్లెస్ అయిపోయాం. నువ్వు, నీ భర్త, నీ బిడ్డలందరూ బ్లెస్ అయిపోయాడు. మీరు ఇప్పుడు శాపం కాదు, మీరు దరిద్రం కాదు, మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు. మీరు అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆశీర్వదించబడ్డారు. మరి ఎందుకు దేవుడు విరుస్తున్నాడు? విరవవలసిన అవసరం ఏంటి? ఆల్రెడీ దేవుడు బ్లెస్ చేశాడు కదా, హాయిగా ఉంటున్నాం కదా. ఎందుకు సడన్గా దేవుడు విరవలసి వచ్చింది? ఎందుకు ఈ బాధలు? ఎందుకు దేవుడు నా జీవితంలోకి బాధలు అనుమతించాడు? ఎందుకు తీసుకొచ్చాడు? ఎందుకు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు? ఎందుకు నాకు బతికిట్లా తగలడిపోతుంది? అసలు కారణం ఏంటి అంటే అక్కడ ఇంకో మాట ఉంది పక్కన. చూడండి ఒకసారి. మత్తయిలో మీరు చదివారు చివరిగా. యేసుప్రభు వారు ఆకాశం వైపు రొట్టెలను ఎత్తి ఆశీర్వదించి విరిచి ఏం చేశాడు?
ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. జనులకు పంచి పెట్టారు, జనులకు వడ్డించారు అన్న మాట మనకు అక్కడ కనపడుతుంది. పంచి పెట్టారు అంటే 5 రొట్టెలు 5,000 మందికి ఎట్లా వస్తాయి? పంచటం అంటే వాళ్ళ దగ్గర బుట్టలో ఉండాలి, స్టాక్ ఉండాలి, దాన్ని పంచటం అంటారు, వడ్డించటం అంటారు. ఈ 5 రొట్టెలు పట్టుకొని 2 చిన్న చేపలు పట్టుకొని దాన్ని ముక్కలు చేస్తే ఎవడికి వెళ్తుంది? ఎవడు తినగలడు? అసలు ఏంటి గొడవ, ఏంటి గోత్రం ఏంటి? వాళ్ళు పంచుతున్నారు అంటే దానికి ఒక మాట, అవి విస్తరిస్తే కానీ వాళ్ళు పంచలేరు. దేవునికి స్తోత్రం కలుగునగా. వాళ్ళంత ధైర్యంగా పంచుతున్నారు అంటే అవి విస్తరిస్తున్నాయి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి కాదు, అక్కడ మళ్ళీ చెప్పా, పురుషులే 5,000 మంది ఉంటే వాళ్ళ భార్యలు, వాళ్ళ తల్లులు, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వేసుకుంటే టోటల్ ఫిగర్ 15,000 మందికి వారు పంచి పెడుతున్నారు అంటే దాని వెనకాల ఇంకొక మాట, అవి విస్తరించాయి కాబట్టి 15,000 మందికి వారు పంచి పెట్టగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 15,000 మందికి కావాలి, ఇంకా 12 గంపలు మిగలాలి. అప్పుడు ఏమవ్వాలి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంటే విస్తరించాలి. ఎందుకు దేవుడు నిన్ను విరుస్తున్నాడంటే నిన్ను విస్తరింపజేయడానికి మన సంఘమును దేవుడు విరుస్తున్నాడు. కొద్దిసేపు గట్టిగా చప్పలు కొడుతూ ఈ మాట నమ్మిన వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడుతూ నిన్ను దేవుడు ఎందుకు విరుస్తున్నాడంటే మన సంఘమును 26వ సంవత్సరంలో దేవుడు విస్తరింపజేయబోతా ఉన్నాడు. కొద్దిగా ఉన్న ఈ సంఘము, కొంచెముగా ఉన్న సంఘము అనేక వేల మందికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా గ్లోరీ టు గాడ్. ఎందుకు దేవుడు మన సంఘాన్ని విరుస్తున్నాడు? ఎందుకు దేవుడు నీ కుటుంబాన్ని విరుస్తున్నాడు? నువ్వు విస్తరించాలంతే. చాలని బతుకి కొద్దు, నువ్వు విస్తరించాలి. నీ పిండె పిసుకు తొట్టె సమృద్ధితో ఉండాలి. నీ నూనె పుట్టి పొంగుతూనే ఉండాలి. నూనె. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? సారేపత్తు విధవరాలు ఏమంది ఏలియా గారితో, మేము ఈరోజు అప్పం చేసుకొని తిని చచ్చిపోతాం, ఇక మాకు తర్వాత నెక్స్ట్ పూటకి ఫుడ్ లేదు, ఇదే ఉంది అని మాట్లాడింది కదా. ఆమె ఏం చేసిందంటే, అయినా అయ్యగారు అన్నారు ఫస్ట్ అప్పు నాకు చేసి తీసుకురండి. ఈ రోజుల్లో పాస్టర్లు కనుక ఇలా అంటే ఈడేం పాస్టరు మనుషుల ఆకలి గ్రహించాడు. ఈడు తినేయాలి, ఫస్ట్ ఇటు తినేయాలి, ఫస్ట్ ఇటు తినేసి తేపులు రావాలి, మేము చచ్చిపోయినా పర్లేదు అనుకుంటారు. కాదు, దైవజనుడు తింటే ఆశీర్వాదం వేరు. దేవునికి ఈ మాటలన్నీ దేవునికి దగ్గరగా, వాక్యానికి దగ్గర ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి. వెలుపుట్ట ఉన్న వాళ్ళకి మాటలు అర్థం అవ్వవు. వెలుపుట్ట ఉన్న వాళ్ళకి ఈ శక్తి గ్రహించరు, అర్థం చేసుకోరు, రిసీవ్ చేసుకోరు. ఇవాళ బతుకులు అంతే. ఆమె సరేలే చూద్దామని ఆ ఉన్న పిండి ఆయనకి చేసి పెట్టేసింది. లేదు పిండి ఇంకా తొట్లో, పిండి అయిపోయింది, నూనె అయిపోయింది. ఆమె అప్పం చేస్తున్నప్పుడు తెలిసిపోద్దుగా పిండి ఉందో లేదు, ఖాళీ. నూనె కూడా పోసేసింది, ఖాళీ. మొత్తం చేసేసి పక్క గదిలో ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ ఆవిడది. పక్క రూమ్లో ఉన్నాడు ఆయన. ప్లేట్లో పెట్టుకెళ్ళి ఇచ్చింది, తినేసాడు, బాగా తినేసాడు. మరి చేతులు కట్టుకొని ఉంచని మరి ఏమనుకుందో మనసులో మనకు తెలియదు. ఇక లేదు, అయిపోయింది. ఇక ఆయనకేదో పొరబోయింది, మంచులు మర్చిపోయింది ఆవిడ. మంచులకు వచ్చింది, మళ్ళా తొట్లు మళ్ళీ పిండి ఉంది, మళ్ళీ బుడ్లో నూనె ఉంది. ఏందిరని ఆమె ఆ రోజు నుంచి ఫస్ట్ అయ్యగారికి చేసి పెట్టడం నేర్చుకుంది. చేసి పెడుతున్న రాగానే పిండి ఉంటుంది, చేసి పెడుతున్న రాగానే నూనె ఉంటుంది. దేవుని స్తోత్రం. అలాగా నిన్ను దేవుడు విస్తరించాలి, నిన్ను విస్తరింపజేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు విస్తరించాలి. చాలి నీ కొద్దు మిగులుబడి ఈ బతుకొద్దిగా మనం విస్తరించాలంతే. విస్తరించాము అంటే అది ఎలా ఉండాలంటే జనములకు ఆశీర్వాదకరంగా మన కుటుంబాలు, మన సంఘాలు మారిపోవాలి. నా దేవుడి ఉద్దేశం అది. నిన్ను విరవటంలో ఆయన ఉద్దేశం అదండి. ఆయన వేరే మైండ్తో నిన్ను విరవట్లేదు. ఇది చాలే, ఇంత చాలే అనుకుంటున్నాం.
ఈ చాలని జీవితంతో గడిపేస్తున్నాం. ఇది వద్దు, నా బిడ్డలు విస్తరించాలి. నువ్వు ఈ రాత్రి అయినా టిఫిన్ బాక్స్లోంచి యేసుప్రభు చేతిలోకి వస్తే, యేసుప్రభు చేతిలోకి వచ్చేస్తే, ఆయన ఆశీర్వదించేస్తే, కొంతమంది గురించి చెప్తారు, అందరి గురించి కాదు, కొంతమంది రారు, అర్పించుకోరు, సమర్పించుకోరు. నీ సిలువను ఎత్తుకొని మయమంటే సిలువ దూరమగును గాక అని ప్రార్థన చేసే క్రైస్తవులు ఉన్నారు. సిలువను మోసి వెంబడించుడై బాబోయ్, ఆ సిలువను చిరాకించుకునే వాళ్ళు ఉన్నారు. పౌలయ్య గొప్ప స్టేట్మెంట్ చేశారు. నశించుచున్న వారికి సిలువలో ఉన్న శక్తి వెర్రితనంగా కనపడుతుంది, రక్షించబడుతున్న మనకే అది దేవుని శక్తి అన్నాడు. నీ శ్రమలలో పాలుందిటే నా యొక్క ఆత్మీయ అనుభవం అన్నాడు భక్తుడు. అందుకే కొన్ని కోట్ల మందికి ఆశీర్వాదకరంగా, కొన్ని వేల లక్షల మందికి ఆశీర్వాదకరంగా యేసన్న గారు మిగిలిపోయారు. ఎందుకండి? ప్రభు శ్రమల్లో నేను పాలిభాగస్తున్నవడానికి సిద్ధము అన్న పాట రాసేసాడు ఆయన. అలానే అనుభవించాడు. ఏ రోజు నాకు శ్రమ వద్దని లేదు, ఏ రోజు ఈ శ్రమ దూరమగును గాకని ప్రార్థించలేదు. సిలువను ఎత్తుకొని మోసాడు, సిలువను ఎత్తుకొని ప్రయాణం చేశాడు. యేసు ప్రభు పడిన శ్రమల్లో కొద్దిగా గొప్ప అయ్యగారు కూడా పట్టడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఆయన అలా చేశాడు కాబట్టి అతని జీవితంలో నుంచి వచ్చిన పాట అండి. నీ శ్రమలలో పాలొందుటేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి వారసుడానైతినే. నీ శ్రమలలో పాలొందుటేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి వారసుడానైతినే. ఆహా నా ధన్యత, వివరింతును. ఆహా నా ధన్యత, నా భాగ్యమో. యేసన్న గారే విరవబడకపోతే అన్ని లక్షల వేల మందికి ఆశీర్వాదకరంగా వ్యక్తి నిలబడేవాడు కాదు. ఆయన విరవబడ్డాడు కాబట్టి ఆయన విస్తరించగలిగాడు. ఆయన విస్తరించగలిగాడు. ఇప్పటికీ, ఈ రోజుకి, ఈ క్షణానికి ఆయన పేరు తలిచిన, ఆయన గురించి మాట్లాడిన చెక్కు చెదరని సాక్ష్యం. ఆయన నిజానికి మన మధ్యలో ఉన్నాడు అనటానికి కూడా సందేహం లేదు మనకి. ఆయన మాటలు, ఆయన పాటలు, ఆయన యాస, ఆయన భాష, ఆయన వైఖరి, ఆయన అనుభవాలు ఇప్పటికీ ప్రజల మధ్య తిరుగుతూనే ఉన్నాయి. ఆయన సజీవంగా ఉన్నాడు. ప్రజల మాటల్లో, ప్రజల చూపుల్లో, ప్రజల వినికిడిలో, ప్రజల వైఖరిలో ఇప్పటికీ ప్రతిష్ఠిత కలిగిన దైవజనుడు సజీవంగా ఉన్నాడు. ఆయన విస్తరించడానికి అసలు కారణం ఏంటండి? ఆయన విరిచేశాడు యేసు. నిన్ను విరుస్తున్నప్పుడు నువ్వు బాధపడొద్దు. ఎందుకని బాధపడుతున్నారు? ఎందుకని మెంటల్ వచ్చేస్తుంది మీకు? ప్రభు విరుస్తున్నాడు, ప్రభు విరుస్తున్నాడు. ఎందుకు అనేది రాత్రి ఆలోచించండి. కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచించండి. నన్ను దేవుడు విస్తరింపజేయడానికి, నన్ను దేవుడు ఒక గొప్ప సాక్షిగా సమాజంలో వాడుకోవడానికి, నా ద్వారా అనేక మంది కుటుంబాలు ప్రభు వైపు త్రిప్పబడటానికి నన్ను విరుస్తున్నాడన్న ముక్క మీకు ఈ రాత్రి అర్థమైతే ఇక మీ బ్లెస్సింగ్ని భూమి మీద ఎవ్వడు ఆపలేడు, 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 ఆపలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవ్వడు ఆపలేడు, ఎవ్వడు ఆపలేడు. నువ్వు విరిగిపోతున్నామంటే ఒకటే, నువ్వు విస్తరిస్తావు. ఈ చాలన బతుకుల్లో నుంచి 26 మనం బయటపడతావు అంతే. అర్థమైందా? ఈ చాలన బతుకులు, ఈ మిగులు బళ్ళు, తగులు బళ్ళు, తలకాయ నొప్పులు వద్దు. మనం విస్తరించాలంటే ఎంత తినినా తరగని బ్లెస్సింగ్, ఎంత తినినా తరగని బ్లెస్సింగ్, ఎంత సహాయం చేసిన ఇంకా ఇంకా మిగిలిపోయే బ్లెస్సింగ్ 26లో మన కుటుంబాలు మనం పొందాలి.
నేను దైవజనుడిగా నేను ప్రవచిస్తున్నాను, దేవుని ప్రతినిధిగా. ఈ జేహెచ్ఎస్ మినిస్ట్రీస్ని దేవుడు నూతనమైన పేరు కూడా ఎందుకు మారుస్తున్నాడంటే, నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మనము విస్తరింపజేయడానికి ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ కణితలు, ఈ గొడవలు, ఈ గోల, ఈ భాష, ఈ యాస, ఈ నొప్పి, తలకాయ నొప్పి, ఈ దరిద్రం ఎందుకమ్మా బాబాయ్, నువ్వు విస్తరిస్తావు 26లోనే యేసు నామములో ప్రకటిస్తున్నాడు అంతే. ఆదికాండం 32 చూడొకసారి. ఆదికాండం 32వ అధ్యాయం 25వ వచనం. తాను గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తోడ గూడు 28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. 31. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. 16 పోయాడు, మోసం చేశాడు. ఏం చేశాడు? మోసం చేశాడు. తండ్రి దగ్గరికి యాషం వేసుకుని వెళ్ళాడు, పేరు మార్చుకున్నాడు, మోసం చేశాడు. ఓకే, అక్కడ నుంచి తల్లి ఉరుకులు పరుగులు 16 వాళ్ళ మామ ఇంటికి పోయాడు. మామ ఇంటికి పోయిన తర్వాత అక్కడ కష్టపడ్డాడు, రూపాయి సంపాదించాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 12 మందిని కన్నాడు, 12 మంది పిల్లలు ఉన్నారు. ఓకే, మొత్తం గొడవ గోత్రం అంతా దాసీలు, గొర్రెలు, మందలు, పశువులు అన్నీ వచ్చేసి బాగానే ఉన్నాయి. 16 దగ్గర ఇంత సంపాదించాడు ఆస్తి. అమ్మయ్యా అనుకున్నాడు. ఓకే, ఇప్పుడు అబ్బోకరు ఏ దగ్గరికి వస్తే 25వ వచనంలో ఒక్కడి పీకి కాలు తన్నవతలు వేసేసాడు యాకోబు దేశం. తొడగూడు వలిసిపోయిందంట, మొత్తం వాసిపోయిందంట, ఇరిగిపోయిందంట, కుంటేవాడుగా మారిపోయాడు. యాకోబు ఆల్రెడీ 16లో బ్లెస్ అయ్యాడు. అతని మందలు, పశువులు, గొర్రెలు విస్తరించాయి. భార్యలు, దాసులు, దాసీలు, 12 మంది పిల్లలు. ఓకే, పర్ఫెక్ట్. అసలు అంత ఆస్తి విషయంలో, బిడ్డల విషయం అంత పర్ఫెక్ట్. 25లో అలాంటి ఆస్తికర్తని, అలాంటి వ్యక్తిని, అలాంటి భౌతికంగా బ్లెస్ అయిన వ్యక్తిని 25లో దేవుడు కొట్టాడు. అంటే కొట్టాడంటే మన భాషలు, ఈ రోజున భాషలు దేవుడు విరిచాడు. విరిచిన తర్వాత 28లో ఇజ్రాయేలుగా మారిపోయాడు. ఇది మ్యాటర్. 28లో ఇజ్రాయేలుగా మారాడు. 31లో అతనికి సూర్యోదయం వచ్చిందంటే చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చేసాడు. అంటే యేసు ప్రభువు యాకోబుని కొట్టాడు, అంటే విరిచాడు. విరిచిన తర్వాత యాకోబు లైఫ్ ఎలా ఉందంటే ఇజ్రాయేలుగా మారింది. ఇజ్రాయేలుగా మారిన తర్వాత అప్పటి వరకు నాకు ఈ ఆస్తి ఆశీర్వాదం, ఈ పిల్లలే ఆశీర్వాదం, ఈ డబ్బే ఆశీర్వాదం, తిండి ఆశీర్వాదం అనుకున్నాడు. మరి సూర్యోదయం 31లో ఎందుకు వచ్చింది? ముందులే రావాలి కదా. అంటే అతడు ఇంటి దగ్గర తండ్రిని తన మోసం చేసి పేరు మార్చుకొని, వస్త్రాలు మార్చుకొని ఆశీర్వాదం కొట్టేసిన రోజు నుంచి ఈ 31వ వచనం దాకా అతనికి చీకటే తప్ప వెలుగు లేదు. కానీ భౌతికమైన ఆశీర్వాదాలు అందుతున్నాయి. అతడు వెలుగులో ఉన్నానన్న భ్రమలో ఉన్నాడు. నేను ఆశీర్వదించబడ్డాను అనుకుంటున్నాడు, కానీ అది బ్లెస్సింగ్ కాదని రాత్రి ప్రజలుగా, దేవుని ప్రజలుగా చెప్తున్నాను. 31లోనే అతనికి సూర్యోదయం వచ్చినట్లుగా వాక్యం చెప్తుంది. 31లోనే అతను బ్లెస్ అయినట్టుగా వాక్యం చెప్తుంది. దగ్గర 28, 31కి వచ్చేటప్పటికి యాకోబు పూర్తిగా పేరు మారిన వాడే, సూర్యోదయములో ప్రయాణించిన వాడే, అక్కడ నుంచి దేవుడు గోత్రములను చీల్చిన వాడై ఆలే ఇజ్రాయేలు ప్రజలుగా వాగ్దాన కనాన దేశమునకు ప్రయాణము చేసే వ్యక్తులుగా, పాలు తేనెలు ప్రవహించు దేశమును స్వతంత్రించుకునే వ్యక్తులుగా మారారు. అంటే ఇతని ద్వారా ఇతన్ని దేవుడు విరిచాడు. ఇతడు దేశమునికి ఆశీర్వాదంగా మారిపోయాడు. అంటే యాకోబు విస్తరించాడు. యాకోబు విస్తరించాడు. ఇజ్రాయేలు జనం అంటాం కదా, మనం అంటుంది ఇజ్రాయేలు అనగా ఒక వ్యక్తి అనేది గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయేలు అనగా ఒక వ్యక్తి పేరు. ఇజ్రాయేలు ప్రజలు అనగానే మన మైండ్లోకి రావటం 30 లక్షల మంది ప్రజలు వచ్చేస్తారు మన మైండ్లోకి. కానీ తప్పు. ఇజ్రాయేలు అనగా ఒక వ్యక్తి. ఒక వ్యక్తి అన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మారాడు.
అన్ని లక్షల మంది దేవుని వాగ్దానాన్ని పొంది పాలు తేనెలు ప్రవహించు దేశమును స్వతంత్రించుకున్నట్లుగా ఒక వ్యక్తి అంతగా విస్తరింపజేయబడ్డాడు. అంటే అతన్ని 25లో దేవుడు విరవకపోతే అన్ని లక్షల మందికి అతను బ్లెస్సింగ్గా మారేవాడు కాదు. నేను చెప్తుంది అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్ప. ఈ మిగులుబడి, ఈ తొగులుబడి, ఈ చాలిచాలని జీవితాలు, అరకొర జీవితాలు, సగసగ జీవితాలు, దాచుకొని తినే జీవితాలు, చాలిచాలన బతుకులు, ఏడుపులు నవ్వులు ఇవన్నీ వద్దు, కుదరదు. 26లో ఏం జరగాలంటే ఎట్ టైం ఇప్పుడు వాక్యం చెప్తున్న 26లో ఏం జరగాలంటే ఎంత ఇచ్చినా ఇంకా నీ తొట్లో ఉండాలి, ఇంకా నీ బుడ్లో ఉండాలి. ఈ బ్లెస్సింగ్ కొరకు దేవుడు మన సంఘాన్ని విరుస్తున్నాడన్న మొక్క మైండ్లో పెట్టుకుంటే ఎవడు బాధపడ్డని నేను చెప్తున్నాను రాత్రి. అది నీ శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, తలకాయ నొప్పులను బట్టి, రోగములను బట్టి, అప్పులను బట్టి, చాలిన జీవితాలను బట్టి, పచ్చడి మెతుకుల తిని బతుకుతున్న విధానాన్ని బట్టి నువ్వు బాధపడక్కర్లేదు, వేడవక్కర్లేదు, నలిగిపోక్కర్లేదు. దేవుడే నిన్ను విరుస్తున్నాడు. నువ్వు ఆశీర్వదించబడ్డావు, నిన్ను విరుస్తున్నాడు. ఎందుకంటే నిన్ను విస్తరింపజేయడానికి. ఇప్పుడు వరకు నువ్వు తింటున్నావు, రేపు 10 మందికి పెట్టాలి, అందుకే దేవుడు నిన్ను విరుస్తున్నాడు. ఇప్పుడు వరకు నువ్వే సహాయం కొరకు ఎదురు చూస్తున్నావు, రేపు నీ సహాయం కొరకు 10 మంది ఎదురు చూడాలి, అందుకే మనం విరుస్తున్నాడు. ఇది మర్చిపోవద్దు. ఈ రాత్రి మైండ్లో పెట్టేసుకోండి, హ్యాపీగా ముందుకెళ్ళిపోండి. విరుస్తున్నాడు, ఏమీ అనొద్దు, ఏమీ బాధపడొద్దు. మనకి సూర్యోదయం రావటానికి ఇవన్నీ చేస్తున్నాడు. మీరు ఏమి ఇబ్బంది పడద్దు. ఇంకొక చివరిగా చూసి ముగిద్దాం. ఆదికాండం 39:4 చదవండి. ఆదికాండం 39:4. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. 22. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేశారో అదంతయు అతడు చేయించువాడు. 41:40. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనయ్యుందునని యోసేపుతో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. బాబోయ్, యోసేపు ఐగుప్తులో ఆశీర్వదించబడ్డా? మీ పిచ్చి ప్లాన్ అంతా ఈ రాత్రి నాశనం అవ్వాలి. యోసేపు ఐగుప్తులో ఆశీర్వదించబడలేదు. నేను చెప్తున్నాను వినండి. తండ్రి ఇంటే యోసేపు కింగులాగా బతికాడు. యోసేపు ఫస్టే తండ్రి విచిత్రమైన వస్త్రాన్ని యోసేపుకు చేశాడు, తొడిగించాడు. యోసేపును చూస్తేనట కుళ్ళుకునేవాళ్ళట అన్నలు. అలా బతికాడు తన ఇంట్లో. కాదండి, యోసేపు బాధలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు, తర్వాత దేవుడు కాదు. ఫస్టే ఆశీర్వదించబడ్డాడు యోసేపు. తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, జనుల ప్రేమ అంతా యోసేపుకి దక్కింది. యోసేపుకి దర్శనాలు వచ్చాయి, యోసేపు కళలు వచ్చాయి, యోసేపు ప్రవచనాలు పలికేవాడు. యోసేపు ఆత్మీయ విషయంలో అప్పుడే పై స్థాయిలో ఉన్న వ్యక్తి. దేవునికి యోసేపుకి చాలా కనెక్టింగ్ ఉంది. అతడు చాలా బ్లెస్ అయ్యాను వ్యక్తి. దేవునికిని తండ్రికిని చాలా వినయ విధేయతలు చూపిస్తూ మెలిగిన వ్యక్తి. తండ్రి కూడా విచిత్రమైన అంగిని కుట్టి, వస్త్రాన్ని కుట్టి కొడుక్కు వేసుకొని మురిసిపోయేవాడు. మిగతా పిల్లలకి లేని భాగ్యం, మిగతా అన్నలకు లేని భాగ్యం తమ్ముడికే దక్కింది. ఇంటిలో కింగులాగా బతికాడు. ఇప్పుడే ఐగుప్తుకు వచ్చినాక కింగ్ అవ్వలేదు, మనోడు ఇంట్లోనే కింగు. అలాంటి కింగుని గుంట్లో తోసేటట్టు చేసింది దేవుడే. విరి చేశాడు. ఇతడు ఇంటికి పరిమితం అవ్వకూడదు, ఇతను దేశమునకు పరిమితం అవ్వాలి. విరిచిపడేశాడు యోసేపుని. ఎందుకు? యోసేపు సంతోషంగా ఉన్నప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు తండ్రి ప్రేమ, ఇతరుల ప్రేమ, తల్లి ప్రేమ యోసేపుపై అధికమైపోయేది. యోసేపుకి కలలు వచ్చాయి. దేవుడే కల ద్వారా యోసేపుతో మాట్లాడేవాడు. అంత బాగున్న జీవితాన్ని దేవుడు ఎందుకు విరిచాడు? ఎందుకు గుంటలో పడేశాడు? ఎందుకు అన్నల చేత కొట్టించాడు? ఎందుకు
అన్నల చేత ఐగుప్తుకు అమ్మించాడు. అక్కడెందుకు అడ్డగోలు కేసు పెట్టి లోపల దోపించాడు. ఎందుకు అంటే యోసేపు ఒక కుటుంబానికి చెందితే కుదరదు. యోసేపు ఒక అన్నలకు మాత్రమే, తండ్రికి తల్లికి మాత్రమే దక్కితే కాదు. యోసేపు ఒక ఇంటికి మాత్రమే పరిమితమై వ్యక్తే కాదు. యోసేపు తన జీవితానికి మాత్రమే ఆశీర్వాదంగా బ్రతికే వ్యక్తి కాదు. యోసేపు ద్వారా తన కుటుంబం మాత్రమే బ్లెస్ అవ్వకూడదు. యోసేపు ద్వారా కొన్ని లక్షల మంది దీవించబడాలి. యోసేపు ద్వారా కొన్ని లక్షల మంది ఆశీర్వదించబడాలని మీరు చేశారు. యేసయ్య చేతిలోకి వస్తే, ఏ చేతిలో పడితే, ఆయన విరిస్తే విస్తరణ మన కుటుంబాలు జరిగిద్ది. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉందా? ఉంది. కొంతమంది జీవితాల్లో బతుకులు ఏమీ మారట్లా. ప్రమోషన్లు లేవు, ప్రొడ్యూసర్లు లేవు, ముందుకెళ్ళటం లేదు, ఒకటికి డబల్ అయ్యేది లేదు. జీవితం అంతా ఎలాగుందంటే తెచ్చుకున్న రూపాయి తెచ్చుకున్నట్టు మాయం, విస్తరింపటం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరి జీవితంలో విస్తరణ లేదు. చాలని బతుకులు, తెచ్చుకుంటే తినటం, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవటం. అలాంటి జీవితాలని దేవుడు విరుస్తున్నాడు. సంతోషించండి. ఇంకా ఆయన తిట్టుకోవద్దు, ఆయన మీద చివాట్లు తవాట్లు పెట్టొద్దు, ఇంట్లో గందరగోళాలు చేసుకోవద్దు, మెంటల్గా అవ్వద్దు. ప్రశాంతంగా ఉండండి. దేవుడు విరుస్తున్నాడంటే మనల్ని ఎంతమందికి దేవుడు ఆశీర్వాదకరంగా 26లో చేయబోతున్నాడు. ఈ మొత్తం భర్త, ఓ భార్య, ఓ బిడ్డలారా, ఇంటికి వెళ్ళి ఆలోచించను కూర్చొని. 26లో రాజరాజేశ్వరపేటకి ఏమో నువ్వే మూల పురుషుడివి, మూల పురుషురాలివి, మూల బిడ్డలు ఊపోతారేమో ఎవడికి తెలియదు. లేదంటే ఈ సంఘానికి పెద్ద దిగ్గా మారతావో ఏమో తెలియదు. అర్థమైందా? ఈ భారం అంతా నీ కుటుంబం ఒక్కటే మోసిద్దేమో కూడా తెలియదు. యేసుకి నీ కుటుంబం నిజంగా చరిత్రలో లేని మహిమ తెచ్చిద్దో లేదో తెలియదు. ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించాలి. ఇంతగా మనకి శ్రమలు వస్తున్నాయి అంటే, ఓ నువ్వు ఆయన మీద అరిసేసి, ఆయన నీ మీద అరిసేసి, పిల్లల మీద అరిసేసి, పిల్లలు నీ మీద అరిసేసి, తలుపులు టవాలేసి అది ఇరిగిపోయి కొంపల్లోంచి బయటకు పోయి, ఏంటి దరిద్రం, ఎప్పుడు లేని దరిద్రాలు ఏంటి మన కొంపల్లో? అలుగుళ్ళు, చివాట్లు, తవాట్లు, తన్నుకోటాలు, గుద్దుకోటాలు, అనరాని మాటలు అనుకోటాలు, బూతులు వచ్చేయటాలు. అసలు మనం ఉంటున్న సహవాసం ఏంటి, మనం ఉంటున్న బోధ ఏంటి, నువ్వు ఆలోచించే ఆలోచనలు ఏంటి, ఇంటి దగ్గర నువ్వు చేసే పిచ్చి శాస్త్రాలు ఏంటి, పిచ్చి పనులు ఏంటి, వింటున్న వాక్యం ఏంటి, వస్తున్న సంఘం ఏంటి, ఉంటున్న సహవాసం ఏంటి, నీకు బోధిస్తున్న దైవజనుడు ఎవడు, నీకు వస్తున్న ప్రత్యక్షతలు ఎలాంటి? అందరికిలాగా మనం ఉండకూడదు అనే కదా దేవుని వద్ద నుంచి ప్రత్యక్షతలు మీ వద్దకు పట్టుకొస్తుంది. అన్ని సంఘాల్లాగా మన సంఘం ఉండకూడదనే కదా, అన్ని సంఘాలు ఆలోచించినట్టు మన సంఘం ఆలోచించకూడదనే కదా నా మాటగా నేను తీసుకురావట్లేదు. ప్రభు దగ్గర మోకరించి ప్రత్యక్షతలు మీకు తీసుకొస్తుంది. ఎందుకంటే మన మాటలో, మన వైఖరిలో, మన తలంతుల్లో, బుద్ధిలో మొత్తం మారాలి, చేంజ్ అవ్వాలనే కదా నేను వర్తమానాలు చెప్తూ. నువ్వు కూడా బయటి సంఘంలో చేసినట్టు నువ్వు చేస్తే ఏంటి ప్రయోజనం? ఆ సంఘాల కంటే ప్రత్యక్షతలు లేవు, ఆ సంఘాల కంటే ఉపదేశం లేదు, ఆ సంఘాల కంటే అపోస్తుల సహవాసాల బోధలు లేవు, ఆ సంఘాల కంటే యేసు మనస్సుని దగ్గరకు వచ్చి గ్రహించే హృదయాలు లేవు. కాబట్టి వాళ్ళు తన్నుకుంటారు, గొడవలు చేసుకుంటారు, రోడ్ల మీదకి వస్తారు, రోడ్ల మీదకి ఎక్కుతారు, పరువులు తీసుకుంటారు, ఇజ్జత్తులు పోతాయి, నాశనానికి పోయే ఊబిలో పడతారు. నువ్వు కూడా ఎందుకు అలా చేస్తున్నావు? వాళ్ళని చూసి నువ్వు అలా నేర్చుకుంటున్నావా? వింటున్న బోధ ఏంటి, వస్తున్న సంఘం ఏంటి? నీ దైవజనుడు ఎలా అంటాడు? దేవుని ప్రత్యక్షతలు ఎలా వస్తున్నాయి? అందరికి అలాగా ఉండాలని ఆలోచించొద్దు ప్రియ దైవజనమా. మనం మామూలు ప్రజలమా కాదు. ఇప్పుడే చెప్తున్నాను, మీరు ఆశీర్వదించబడే ప్రజలు. డీసెంట్గా బ్రతక, నీళ్ళల్లో డీసెంట్గా ఉండండి, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా బయటికి తెలియకుండా బతకడం నేర్చుకోండి. ఇన్ని వాక్యాలు వింటున్నా కూడా ఇంకా మీ మాట తీరులో, మీ పద్ధతిలో మార్పు లేదు. అన్ని సంఘాల ప్రజలు ఉన్నట్లు ఉంటున్నారు. అందరి భోజనం వేరు, నీకు పెట్టే భోజనం వేరు. అందరు తినే ఫుడ్ వేరు, నువ్వు తింటున్న ఫుడ్ వేరు. నువ్వు తింటుంది ఆరోగ్యకరమైన తిండి అని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇది పౌష్టిక ఆహారము, పౌష్టిక విలువలు కలిగినటువంటి ఫుడ్ ఇది. ఇంకా బలము రాకపోతే, ఇంకా జ్ఞానం రాకపోతే, ఇంకా ఎదుగుదల రాకపోతే, ఈ తిండి తిన్నా కూడా ఇంకా పుష్టి నీకు రాకపోతే నేనేమనాలి? ఇంకా నీ ఆలోచనలో మార్పు లేదు, నీ మాటలో మార్పు లేదు, నీ పద్ధతిలో మార్పు లేదు. ఇన్ని వాక్యాలు వింటున్నా, ఎన్ని చెప్పింది చెప్పి మళ్ళీ కొంపకపోయి మళ్ళీ గొడవలు, తన్నుకోటాలు, తగాదాలు, రోడ్ల మీదకి రాటాలు, 10 మందికి నీ గురించి తెలియటాలు, 10 మంది దగ్గర వాగటం తీసుకుపోయి నీ శ్రమ, నీ బాధ, నీ యాస, నీ ఘోష అవసరమా?
నేను పెద్దగా చెప్తున్నామన్నా, నువ్వు మనుషులకి నీ బాధ చెప్పుకుంటా అయ్యో పాపమని అందరికీ ఆ మాటలు తీసుకెళ్ళి చెప్తారు. ఒరిగేదేమీ లేదు. యేసు ప్రభు దగ్గర ఏడమని ఎన్నోసార్లు చెప్పాను నీకు. అయినా సరే వీళ్ళకి చెప్పుతూ ఏడుస్తూనే ఉన్నావు నీ బతుకులో. వింటున్న బోధలు, తింటున్న ఫుడ్డు నీ ఆత్మీయ జీవితానికి ఒక బలంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునక. దేవుడు మనల్ని విరుస్తున్నాడమ్మా, మనల్ని విస్తరింపజేయడానికి విరుస్తున్నాడు. ఇప్పటికైనా ఈ రాత్రి అయినా మీ ఫ్యామిలీ అంతా ఆలోచించి కొద్దిగా నీ భర్త రైజ్ అయినా నువ్వు తగ్గు, నీ భార్య రైజ్ అయినా నువ్వు తగ్గు, నీ పిల్లలు రైజ్ అయినా మీరు తగ్గండి, తప్పు లేదు, తగ్గండి. వాక్యం ఒకళ్ళలో కాకపోయినా ఒకళ్ళలో పనిచేస్తే కుటుంబం దీవించబడిద్ది. అందరూ కూడా దెయ్యాల మాదిరి ఎగబడితే మారదు కుటుంబాలు, రోడ్డుకి ఎక్కుతాయి, పరువులు పోతాయి, ఇజ్జత్తులు పోతాయి, నాశనం అవుతారు కుటుంబాలు. నలుగురు ఫ్యామిలీ ఉంటే నలుగురు ఈ చర్చికే వస్తున్నారు, ఒక్కళ్ళలో కూడా వాక్యం పనిచేయట్లా. భర్త అరుస్తుంటే భార్య చెప్పొద్దండి, భార్య అరుస్తుంటే భర్త కంట్రోల్ చేయొద్దండి, పిల్లలు రెచ్చిపోతండి యవన పిల్లలు తల్లిదండ్రులు చెప్పొద్దా? ఇప్పుడు ఏమి నిత్యం వాక్యం, రిఫరెన్స్లది, ఇదిగో దేవుడు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడని ప్రార్థన చేయొద్దా? ఒక్కళ్ళో కాకపోతే ఒక్కళ్ళో కూడా పని చేయకపోతే ఇక కుటుంబాలు ఎందుకు మనకు అర్థం కావట్లేదు. నలుగురిలో ఒక్కళ్ళు కూడా పనిచేయదు వాక్యం, ఒక్కళ్ళు కూడా కంట్రోల్ అవడా ఇంట్లో. వాక్యాన్ని బట్టి ఒక్కళ్ళు కూడా జ్ఞానం తెచ్చుకోరా? ఆ ఒక్కళ్ళు ఎవరు? ఆ ఒక్కళ్ళు ఉంటే కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను. యోసేపు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కింగులాగా బతికాడు, కానీ యోసేపుని విరిచాడు. ఎందుకంటే దేశానికి అతను భోజనం పెట్టాలి, అతను ఫుడ్ అతను తినటం కాదు, అతడు 10 మందికి పెట్టాలని దేవుడు అతను విరిచాడు. మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు శ్రమలు, ఇబ్బందులు, బాధలు, కణితలు, రోగాలు, రుగ్మతలు, అప్పులు, తలకాయ నొప్పులు ఎన్ని ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడంటే నేను విరుస్తున్నాడన్న మొక్క ఈ రాత్రి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇంట్లో ఏ జరుగుతున్నా దేవుడే విరుస్తున్నాడు అన్న నగ్న సత్యాన్ని మైండ్లో పెట్టుకోండి. రాత్రి మేము శాపం అండి, మేము దరిద్రం, ఈ మాటలొద్దు, ఈ మాటలు మనం మాట్లాడకూడదు, తప్పు ఇది. మేము ఆశీర్వదించబడిన ప్రజలు దేవుడు విరుస్తున్నాడు. వాక్యం జరుగుతుంది మన జీవితాల్లో. ఆశీర్వదించి విరిచి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగు. మనం ఎక్కడ టిఫిన్ బాక్స్లో లేము, ఒక వ్యక్తి దగ్గర మనం పరిమితమై లేము, మనం యేసయ్య చేతులకు వచ్చాం. ఆయన మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో జనాలు చూస్తారు. నువ్వు కొంచెం కంట్రోల్లో ఉండమ్మా, నువ్వు కొంచెం కంట్రోల్లో ఉండి నీ కోపాన్ని దాచుకో, కడుపులో దాచుకో నీ కోపాన్ని. నువ్వేం పెద్ద రెచ్చిపోబాకండి, విస్తరిస్తాం. నువ్వు విస్తరిస్తాం. ఈ లోపు నువ్వు రెచ్చిపోయావంటే ఆ విస్తరింపు కూడా ఇంకా దరిద్రంగా మారిపోద్ది. నీ ఇష్టం, రెచ్చిపోవద్దు. ఓపిక అనేది కుటుంబాన్ని నిలబెడుతుంది. ఓర్చుకోండి, ఓపిక పట్టండి. దేనికైనా సమయం ఉంటుంది. వాక్యాన్ని తెలిసిన వారైతే ఓపికతో ఉంటారు. గయ్యమని గొంతులు వేసుకుని పడరు. ఎంతవరకు ఓర్చుకోమంటావా? ఓర్చుకో. విస్తరించేదాకా ఓర్చుకో. నలుగురికి తిండి పెట్టేదాకా ఓర్చుకో. నలుగురికి సమాధానం చెప్పేదాకా ఓర్చుకో. ఇలా ఉన్నాయి నీ చేతులు ఈ రోజున. బాగుందా జీవితం? ఇప్పుడు ఇలా ఇచ్చిందాకా ఓర్చుకో. నీ ఓర్పే ఆశీర్వాద పదం వైపు నడిపిస్తుంది. ఓర్చుకోలేదండి యోసేపు. గుంటలో పడేసిన ఓర్చుకున్నాడు, వస్త్రం లాగేసిన ఓర్చుకున్నాడు, కొడతున్నా ఓర్చుకున్నాడు, ఇతర దేశానికి అమ్ముతున్నా ఓర్చుకున్నాడు, బాధపడిపోయి నలిగిపోయాడు. అక్కడికి పోతే పరాయి దేశం, తెలియని దేశం, అక్కడ చాకరీ చేసుకుంటే ఆ సైతాన్ మొహంది వచ్చి నాతో సైనింపమని నన్ను అడుగుతున్నాడు రాజుకు చెప్పి జైల్లో వేసిన అక్కడ ఓర్చుకున్నాడు. మనకంటూ ఒక టైం రాకపోదా? మనకంటూ ఒక సమయం రాకపోదా? ఇప్పుడు మాట్లాడినివ్వండి. నువ్వెందుకు వాడి మీద అరుస్తున్నావు? వెళ్ళి అరవాల్సిన అవసరం ఏంటి? పాస్టర్ గారు మా ఫ్యామిలీ ఏంటి, మేమేంటి, ఆడేంటి, ఆడంతే, నువ్వు ఇంతేనా? ఆడంతేనమ్మా. ఆడికి చిన్న మెదడు పోయింది, ఆడు అరుస్తున్నాడు, నువ్వు ఎందుకు అరుస్తున్నావు? నీకు చిన్నది పెద్దది రెండు బాగున్నాయా? నీ కూడా పోయినాయా? వాక్యం ఉందా బుర్రలో? చిన్న మెదడులో పెద్ద మెదడు వాక్యం పెట్టుకొని బతుకుతే నువ్వు ఎవరిని పల్లెత్తు మాట అనవు. అరుస్తున్నాడండి, చేస్తున్నారండి, చెందుతున్నారండి, వాళ్ళకు వాక్యం తెలియదురా. విన్నా వాళ్ళు అర్థం చేసుకోరు. నీకు అర్థమవుతుందా? నువ్వు ఓపిక పట్టు, ఓర్చుకో. ఫరోకే దేవుడు అయిపోయాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఫరో ఏం చేయాలంటే చేతులు పట్టుకొని ఆయన ఏది చెబితే ఈయన చెయ్యాలి. ఫరో నేంద్ర బాబు, అసలు ఆ దేశానికి రాజెవరు? ఫరో. దేశమునకు ఫరో మీదే ఫరోగా యోసేపును ప్రభు ఆశీర్వదించాడు.
ఇప్పుడు యోసేపు సంతకం పెట్టింది ఏ ఫైలు కదలదు. ఇదివరకు ఫరో సంతకం పెడితే కదిలిపోద్ది నిమిషాల మీద. ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళినా ఆ ఫైలు యోసేపు దగ్గరికి వెళ్ళి యోసేపు గ్రీన్స్ పెన్ ఉంటుంది కదా, ఆ సిగ్నేచర్ చేస్తేనే కదులుతుంది ఏదైనా. ఓర్పు సహనం అనేది కుటుంబానికి చాలా అవసరం. ఎరగబడిపోయి రోడ్లు ఎక్కేసి తన్నేసుకొని నువ్వెంత అంటే నేనంతరా అని చెప్పి ఈ విషయం మీ బంధువులకు తెలిసి చుట్టాలు తెలిసేదాకా మీరే చెప్తారు, ఫోన్లు చేసి కూడా చెప్తారు కొంతమంది దెయ్యాలు. మీ పరువులు మీరు తీసుకొని మా పరువులు పోతున్నాయని మీ పరువులు మీరే తీసుకుంటున్నారు. మీరు ఫోన్లు చేసి చెప్పుకుంటున్నారు. ఇట్టక్క అట్టక్క ఇట్ట చెల్లి అట్ట చెల్లి ఏం చెప్పొద్దు. దేవుడు ఉన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ నిరీక్షణ నీకుండా నువ్వు ఎవ్వడికి చెప్పవు. నీ పరువు నువ్వు తీసుకొని, నీ పిల్లల పరువు నువ్వు తీసుకొని, నీ ఇజ్జత్తులు నువ్వు తీసుకొని వాళ్ళు పరువు తీశారని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అది? నువ్వు కాదా ఫోన్ చేసింది అర్ధరాత్రులు, నువ్వు కాదా మిడ్ నైట్లు ఫోన్ చేస్తుంది, నువ్వు కాదా సాయంత్రాలు ఫోన్ చేస్తుంది, నువ్వు కాదా సభకు పిలుస్తుంది, నువ్వు కాదా నీ ఫ్యామిలీని తీసుకొని రోడ్ల మీద నిలబెట్టి వాళ్ళతో మాట్లాడి నువ్వు కాదా? ఓర్పు 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 ఓర్పు. యోసేపు విషయాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను ఈ రాత్రి. ఓర్పు చాలా సంఘానికి అవసరం. కొంతమంది ప్రభు చెప్తున్నారు ఓర్పు లేక కొంతమంది ఎంత భయంకరంగా చెలరేగిపోతున్నారు ఇళ్ళల్లో. అది ఆశీర్వాదం కాదని చెప్తున్న దేవుడు సేవకునిగా వింటే విన, లేకపోతే ఇక నీ ఇష్టం, దేవుడే చూసుకుంటాడు. ఆ మాటలు నేను అనకూడదు. ఒక మర్యాద లేదు దైవజుడికి, లోబట్టం లేదు దైవజుడు, మాట వింటం లేదు. ఇక ఎవడిష్టం వాడిది, ఎవడు కూడా ఆడుతుంది. ఇక ఎందుకయ్యా చర్చికి వచ్చేది ఈ మాటలు వినేది? ఇక నీ ఇష్టం నువ్వు చేస్తున్నప్పుడు ఇంటి దగ్గర చవరాదు. నీ ఇష్టం నువ్వు చేసుకునేటట్టయితే నీకు నాయకుడు ఎందుకు, నీకు ఒక సంఘం ఎందుకు, నీకు ఒక సావాసం ఎందుకు, మళ్ళీ నీకోసం మేము ప్రార్థనలు చేసేది ఎందుకు? నీ ఇష్టం నువ్వు జరిగించుకుంటుంటే, నీకు ఇష్టం వచ్చిన నువ్వు చేసుకుంటే ఇవన్నీ ఎందుకు? నీకు ఈ డినామినేషన్ అంతా ఎందుకు? ఈ సహవాసం ఎందుకు? నీకు ఎందుకు భోజనం పెట్టాలి నేను? నిన్ను ఎందుకు పోషించాలి నేను? నిన్ను ఎందుకు నడిపించాలి నేను? నీకు ఎందుకు ధైర్యం చెప్పాలి నేను? నీ ఇంటికి నేను ఎందుకు రావాలి? నేను ఎందుకు ప్రార్థన చేయాలి? మరి నీ ఇష్టం నువ్వు చేసుకుంటున్నప్పుడు మేమందరం ఏమైపోవాలి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు, పరిశుద్ధాత్మ దేవుడు, వీళ్ళందరూ నీకెందుకు? దైవజుడు నీకెందుకు? అసలు ఈ తోటలో నువ్వు ఎందుకు ఉండాలి? నీకెందుకు మేము నీళ్ళు పోయాలి? నీకెందుకు ఎరువులు వేయాలి? నీ చుట్టూ ఎందుకు మేము తవ్వాలి? నీ కోసం ఎందుకు ప్రయాసపడాలి? నువ్వు పోతే లేవనుకుంటాంగా. దేవుని తోటలో ఉండి కూడా ఎవరిష్టాలు వారు జరిగిస్తున్నారు. కబడ్దారు, నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి దేవుడు. కంచి కలిగిన తోటలో ఉండి కూడా దైవజనుడికి అప్పగించుకోకుండా, పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించుకోకుండా, దేవునికి అప్పగించుకోకుండా, ఆయన చేతులోనికి రాకుండా ఇంకా పిల్లోడి చేతులను ఉంటే నీ భవిష్యత్తు, నీ జీవితాలు అక్కడే ఏడుస్తాయి. పిల్లోడి చేతుల నుంచి రా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లోడి చేతుల నుంచి యేసు ప్రభు చేతులోనికి రా. ఈ రాత్రి అటువంటి వాళ్ళు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా నేను దేశానికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి చూపిస్తాడు. నేను నమ్ముతున్నాను, నేను బిలీవ్ చేస్తాను, నేను నమ్ముతున్నాను. దేవుడి సంఘాన్ని, ఈ చిన్న మందని దేవుడు విస్తరిస్తాడని నమ్ముతున్నాను. ఎందుకంటే ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు, ఎన్ని నిందలు నా చెవున పడుతున్నప్పటికి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు నన్ను విరుస్తున్నందుకు నీకు స్తోత్రం ప్రభా, నువ్వు నన్ను విరుస్తున్నందుకు నీకు స్తోత్రం. ఎవడో ఏదో అన్నాడని బాధపడిపోవటం కాదు, వాళ్ళకి తెలియకంటున్నారు. రేపటి రోజున వాళ్ళ ముందు దేవుడు ఒక దేవుడుగా నిలబెడతాడు, ఒక సహాయకుడుగా నిలబెడతాడు. ఏనాడైనా అనిన నోరు వచ్చి మన సహాయం అడగదా? తన్నిన చేతులు వచ్చి మనల్ని సహాయం అడగరా? ఓర్పు, సహనం. ఇంకెప్పుడు అంటే నీ జీవితం అట్లాగే ఏడ్చిద్ది. ఓర్పుతో ఉండు. నీ కొరకు 26వ సంవత్సరం ఎదురు చూస్తుంది. నిన్ను విస్తరింపజేయడానికి సంవత్సరాన్ని దేవుడు అభిషేకించి నిన్ను నడిపించబోతా ఉన్నాడు. 26వ సంవత్సరాన్ని దేవుడు అభిషేకించి ప్రతిరోజు అనాయింటెడ్ డేగా దేవుడు మార్చేయబోతున్నాడు. ప్రతిరోజు అభిషేకించబడిన రోజు అది. ప్రతిరోజు మనం విస్తరించడమే, ప్రతిరోజు సహాయం చేయడమే, ప్రతిరోజు మనం దీవెనకరంగా బతకడమే. మళ్ళీ చెప్తున్నా, నిన్ను విస్తరించడానికి దేవుడు విరుస్తున్నాడు. అంతే. ఏం చేయడానికి విరుస్తున్నాడు? నిన్ను విస్తరించడానికి విరుస్తున్నాడు. ఆల్రెడీ మనందరం ఎవరమే? ఆశీర్వదించబడిన వాళ్ళమే. మేము చర్చికి వెళ్తున్నామండి, మేము అయ్యగారు చెప్పింది చేస్తున్నామండి, మా పిల్లలు పరిచయం చేస్తున్నారండి, మాకే ఎందుకండి? నువ్వు విస్తరించడానికి దేవుడు విరుస్తున్నాడు. మేము అన్నీ వింటున్నామండి, మేము పాపం మేము చేయట్లేదండి, మేము దేవునికి సమర్పించుకున్నామండి, మేము మంచిగానే ఉన్నామండి, అయినా ఎందుకండి? నువ్వు విస్తరించడానికి దేవుడు అవి తీసుకొస్తున్నాడు. ఏది కూడా నెగిటివ్గా ఆలోచించొద్దు. బైబిల్ ప్రతి ఒక్కటి పాజిటివ్ నేర్పిస్తుంది. అందరూ పాజిటివ్ మైండ్లో ఉండండి. అందరూ ప్రభుని కనపరుద్దాం.